మొదటి గ్రంథం 16వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి తీయండి. 16వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అంటే ఎలా చెల్లించాలి? ఆ స్తుతి విధానం చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవా స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా అన్నాడు. చూడండి, స్తుతి విధానం ఏదనగా దేవునికి స్తుతి చెల్లించే విధానము అన్నాడు. ప్రతిదానికి ఒక విధానము, పద్ధతి అనేది ఉంటుంది. భూమి మీద మనిషి ఏది చేయాలి అన్నా ఒక విధానం, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఇంట్లో చేసుకునే వంట దగ్గర నుంచి, ఉతుక్కునే బట్టల దగ్గర నుంచి, ఆహారం తినే విధానం దగ్గర నుంచి, ప్రతిదానికి ఒక విధానం, పద్ధతి అనేది ఉంటుంది. ఆహారం తినడానికి విధానం ఏంటంటే శుభ్రంగా 2 చేతులను కడుక్కొని కుడి చేతితో ఆహారం తినాలి. ఇది విధానం, పద్ధతి. భూమి మీద మనుషులు ప్రతి దానికి ఒక పద్ధతిని ఎలా అయితే ఫాలో అవుతారో, విధానాన్ని ఎలా అయితే ఫాలో అవుతారో, దేవుడిలో మనం చేయాలనుకున్న ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. స్తుతి ఎలా చెల్లించాలి దేవుడికి? దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, దేవుడు నా జీవితానికి ఏదో చక్కగా సంతోషాన్ని అనుగ్రహించాడు, దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇప్పుడు ఈరోజు ఈ కార్యం జరుగుతుందంటే కారణం తమ్ముడు చందన్ వాళ్ళ కుటుంబం. వాళ్ళ కుటుంబంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఆ బిడ్డను ఎదుగుదలలో తోడుగా ఉండి యవ్వన కాలంలోనికి ఆ కుమార్తెను తీసుకుని వచ్చాడు. సో ఆ కుటుంబం పట్ల దేవుడు మేలు చేశాడు, ఆ కుమార్తెకు తోడుగా ఉన్నాడు, బిడ్డ ఎదుగుదలలో సహాయం చేశాడు. సో దానిని తలచుకుంటూ దేవునికి స్తుతి చెల్లించాలి. అదే ఈ కూడిక. సో స్తుతి ఎలా చెల్లించాలి అంటే విధానం, ఎలా చెల్లించాలి విధానం చెప్తున్నాడు ఇక్కడ 7వ వచనంలో. 8వ వచనంలో 8వ వచనం. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చెయ్యండి. చూసారా, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అంటే ఆయన నామాన్ని ప్రకటించటం, దేవుడి గురించి చెప్పటం, దేవుడి వాక్యాన్ని ప్రజలకు అందించటం, అదే స్తుతి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. కిందకి వెళ్ళేసరికి ఇంకా చాలా చెప్తాడు. ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు అన్నాడు. అంటే పాడండి, స్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి. ఇది స్తుతి విధానం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. అక్కడ కూడా సేమ్ యెషయా గారు కూడా ఇదే చెప్తారు. యెషయా గ్రంథంలో యెషయా గారు కూడా ఇదే చెప్పారు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. చూసారా, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకలాగా ఉంటుంది, ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు. స్తుతి చెల్లించటం అంటే ఆయన నామాన్ని ప్రకటించటం. తర్వాత జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. దేవుడు ఘనత కలిగిన వాడు, దేవుడు బలవంతుడు, దేవుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతానికి, ప్రతి సంతోషానికి మూల కారకుడు దేవుడు. సో ఆయన్ని స్తుతించటం అంటే, ఆయన్ను మనం కీర్తించటం అంటే ఆయనను గురించట జనముల మధ్య ప్రకటించటం అట. అది స్తుతి విధానం అట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అంటే దేవుడు మనకి మేలు చేశాడు, తిరిగి దేవుడిని స్తుతించాలి. అందుకే మనం కూడికి పెట్టినా ఏం చేసినా కూడా దేవుడు నాకు మేలు చేశాడు,
సో నాకు మేలు చేసిన దేవుణ్ణి నేను తిరిగి ఏం చేయాలి? కృతజ్ఞతగా నేను స్తుతించాలి. ఎప్పుడు కూడా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేశారనుకోండి, నేను చెప్పే ఉదాహరణ జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎవరైనా ఒక మంచి కూర వండుకుని, మటన్ కూర కానీ, చేపల కూర కానీ, చికెన్ కూర కానీ, మంచి డిష్, మంచి కూర వండుకుని వాళ్ళు మనకి కూర పంపించారనుకోండి గిన్నెలో, ఆ కూర మనం తింటాం. తినేసిన తర్వాత వట్టి గిన్నె పంపిస్తామా రిటర్న్ వాళ్ళ దగ్గరికి? మర్యాద కలిగిన వాళ్ళు ఎవరు పంపరు. ఖచ్చితంగా మరలా చికెనో మటనో వండుకునే వరకు వెయిట్ చేస్తారు వాళ్ళకి ఆ గిన్నె రిటర్న్ ఇవ్వడానికి. ఒకవేళ వండుకోవటం కుదరలేదనుకోండి, ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్వీటో ఏదో ఒకటి తయారు చేసి అందులో పెట్టి రిటర్న్ ఇస్తాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు పెట్టిన వాళ్ళకి తిరిగి ఎందుకు పెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇచ్చారు రిటర్న్? ఏదో ఒకటి పెట్టే ఎందుకు ఇచ్చారు బాక్స్? వాళ్ళు మనల్ని సంతోషపెట్టారు కూరతోనో, మనం వాళ్ళని ఏం చేయాలి? సింపుల్ లాజిక్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో మేలులు చేసి నిన్ను సంతోషపెడుతున్నాడు. తిరిగి నువ్వు దేవుడిని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. మరి ఇప్పుడు దేవుడికి ఏం చేస్తావు సంతోషపెట్టడం అంటే? వీళ్ళకంటే కూర ఇచ్చి సంతోషపెట్టావు. నీ కొడుకు బర్త్డే అనుకో, బట్టలు కొనేసి సంతోషపెడతావు. నువ్వెవరో నీకు దూర బంధువులు ఏదన్నా వాళ్ళు కష్టాల్లో ఉన్నారనుకోండి, నీకు తోచిన సహాయం వాళ్ళకి చేసి వాళ్ళని సంతోషపెడతావు. మరి దేవుడికి ఏమి ఇస్తే సంతోషపడతాడు? బాగా ఆలోచించండి. దేవుడిని ఎలా సంతోషపెట్టాలి అంటే, దేవుడు సంతోషపడేదల్లా ఒకటే, ఆయన నామాన్ని కీర్తించటం, ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అంతే కదండి. ప్రతి ప్రవక్తతోనూ ప్రతి నీతిమంతుడితోనూ ఆయన చెప్పింది ఏంటి చెప్పండి? నా గురించి మీరు వెళ్ళి ప్రకటించండి. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన మిమ్మల్ని కన్నాడు, ఆయన పిల్లలు మీరు ఆయన కొరకు బ్రతకకపోతే మరణం తర్వాత తీర్పులోనికి వస్తారు, దేవుడు మిమ్మల్ని లెక్కలు అడుగుతాడన్న సత్యాన్ని ప్రకటించండి, ఒకరినైనా మార్చండి. ఇది దేవుడు మనకి బైబిల్లో ఇచ్చిన స్తుతి విధానం. ఓకేనా? స్తుతి విధానం ఏంటంటే ఆయన గురించి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఇదే కాన్సెప్ట్తో ఈరోజు మనం ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. కరపత్రికలో ఒకటి వేశారు టైటిల్, మీరు చూసారు లేదో? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది అని వేశారు. జాగ్రత్తగా విందాం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? ఇది ఈరోజు మనం ప్రకటిస్తున్న అంశం, నేర్చుకోబోతున్న సంగతి. దేవుని పిల్లలరా, క్రీస్తు న్యాయపీఠం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు న్యాయపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఆ న్యాయపీఠం ఎదుట ఆదాము మొదలుకొని యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ వరకు భూమి మీద ఎంతమంది మనుషులైతే పుట్టారో వాళ్ళందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. జాగ్రత్తగా వినండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే, మృతులైన వాళ్ళందరూ కూడా క్రీస్తు ముందు నిలబడాలి. అంటే మానవ జన్మ ఎత్తి ఈ సృష్టిని చూసి, ఇక్కడ గాలి పీల్చి, నీళ్లు త్రాగి, ఆహారం తిని, ఈ లోకాన్ని చూసి ఈ లోకాన్ని అనుభవించిన ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఎందుకు నిలవబడాలి? ఎందుకు నిలవబడాలంటే లెక్కలు అప్పచెప్పటానికి నిలబడాలి. ఏ లెక్కలు అప్పచెప్పాలి అంటే, ఈ జీవితానికి సంబంధించిన లెక్కలు అప్పచెప్పాలి. ఈ జీవితంలో మనం చేసిన నేరాలు, ఈ జీవితంలో మనం చేసిన పాపాలు, ఒకవేళ దాన్ని కడుక్కోకపోతే, ఆ పాపాలను విడిచిపెట్టకపోతే, మన మనస్సులు గనక వాక్యానుసారంగా మార్చుకోకపోతే దేవుని ఎదుట నిలవబడాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి వారు వారి జీవితానికి సంబంధించిన లెక్కలు అప్పచెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక, బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. 13వ వచనం చూద్దాం బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము అంటే సృష్టింపబడినది అని అర్థం. సృష్టికర్తకు సృష్టింపబడినది ఏది కూడా కనబడకుండా ఉండదు. ఇక్కడ మీరు చాలా బాగా ఆలోచించాలి ఈ వచనాన్ని. మళ్ళీ చదువుతున్నాను, 13వ చదవండి అమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో. అది అండర్లైన్ చేయండి. మనం అందరం అన్నట ఎవరో కానికి లెక్కలప్ప చెప్పాలట. జీవితానికి సంబంధించిన లెక్కలప్ప చెప్పాలి. నేను ఇచ్చిన 60-70 ఏళ్ల జీవితాన్ని భూమి మీద నువ్వు దేనికి ఖర్చు చేశావు? నా కోసం ఖర్చు చేసింది ఎంత? నీ కోసం ఖర్చు చేసుకున్నది ఎంత? స్వార్థకు, ఆత్మల రక్షణకు, ఆత్మీయ జీవిత అభివృద్ధికి నువ్వు ఖర్చు పెట్టిన కాలం ఎంత? నీ స్వప్రయోజనాల కోసం, నీ సొంత కార్యక్రమాల కోసం, లేదా ఈ లోకంలో నీకు ఏదో ఇష్టమని లోక ఆశలలో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా. దానికి సంబంధించిన ప్రతి లెక్క యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట బయటికి వస్తుంది. మనము ఎవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక, చూసారండి, దేవుని కన్నులకు మనం ఎలా కనబడుతున్నామట? మరుగు లేక తేటగా కనబడుతున్నామంటే అర్థం ఏంటి? క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు బాగా మంచి క్వాలిటీ వీడియో అంటే దేని క్వాలిటీ వీడియో అంటారు చెప్పండి? ఇప్పుడు ఒకప్పుడు 360, తర్వాత 420, తర్వాత 720, తర్వాత 1080, ఇప్పుడు 4K HD. కొన్ని టీవీ షాపుల్లోకి వెళ్తే 8K టీవీలట. చూసారా మీరు? లేటెస్ట్గా వచ్చినాయి. అంటే అవి బొమ్మ చూస్తుంటే పక్షి అక్కడే తిరుగుతున్నట్టు ఉంది టీవీలో, మన ఇంట్లో తిరుగుతున్నట్టే ఉంటుంది ఆ టీవీ చూసామంటే. అంటే అంత క్లియర్ పిక్చర్ ఇస్తుంది 8K. మీకు 8K పిక్చర్ ఎలాగైతే ఉంటుందో, మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పనులన్నీ కూడా అంత క్వాలిటీగా రికార్డ్ చేస్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. దేనికి? లెక్కల కోసం. మనము ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ పదమే భయం వేస్తుందండి. పదమే భయం వేస్తుంది. మాస్టరు రేపు నోట్స్లు చెక్ చేస్తాను అన్నాడు అనుకోండి, ఈ రాత్రి అలాగుంటుంది స్టూడెంట్కి. నిద్రపోతాడా? ఎందుకంటే ఇటు డొమ్మాలు కొట్టేసి 4 రోజులు 3 రోజులు ఇన్కంప్లీట్లో ఉంటాయి. రేపేమో నోట్స్లు చెక్ చేస్తాను అన్నాడు. ఎలాగుంటుంది స్టూడెంట్కి? ఆడిని అడుగుతాడు, ఈయన అడుగుతాడు, రేపు ప్లీజ్ రా నోట్స్ ఇవ్వరా, రేపు ఇచ్చేస్తాను రా. ఆడంటాడు నేను రాసుకోలేదు, నేను ఏమని అంటాడు. వాడు నోట్స్ ఇవ్వడు. ఈ నోట్స్ రాసుకోవడానికి ఏముండదు. నిజంగానండి, పిల్లలు భూకంపం, యుద్ధం వచ్చినంత తీవ్రంగా ఉంటారు ఆ రోజు. టెన్షను. ఎందుకు? రేపు మాస్టర్ ఏమడుగుతా అన్నాడు? నోట్స్ లెక్కలు అడుగుతాడు. ఎందుకు రాయలేదురా? ఇన్కంప్లీట్లు ఎందుకు ఉన్నాయిరా? స్కూల్ మానేస్తే తర్వాత రోజు రాసుకోవాలి కదరా? హోంవర్క్లు ఎందుకు చేయలేదురా? ప్రాజెక్టులు ఎందుకు చేయలేదురా? మీకు అర్థమైందా? మాస్టర్ లెక్క అడిగితేనే పిల్లడు టెన్షన్ పడితే, ఇప్పుడు మన సృష్టికర్త, మనల్ని పుట్టించిన దేవుడు మన జీవితం ముగిసిన తర్వాత మన జీవితానికి సంబంధించిన ఏమడుగుతాడట? లెక్కలు అడుగుతాడట. మాట ఇచ్చాడు కదా. మాట దేనికి ఇచ్చాడు చెప్పండి? మన నోట్లో మాట దేవుడు దేనికి ఇచ్చాడు? ఆయన గురించి చెప్పమని. ఆయన గురించి తప్ప మనం అన్నీ చెప్తాం. అంతేనా? ఇప్పుడు మనుషులు దేవుడి గురించి తప్ప అన్నీ చెప్తారండి. మార్కెట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చిందనుకోండి, వీళ్ళు కొనుక్కున్నారనుకోండి, అంత క్వాలిటీ అంతా చెప్తారు వీళ్ళు. వస్తువు చాలా బాగుంది, వాడితే మామూలుగా ఉండదు. వస్తువు గురించి చెప్తారు, మనుషుల గురించి చెప్తారు. ఏదైనా లేటెస్ట్గా ఒక వంటకం వస్తే కూరల గురించి, ఆడపిల్లలు అయితే కూరల గురించి చెప్పుకుంటారు, వంటకాల గురించి చెప్పుకుంటారు. పురుషులైతే ఏమైనా వస్తువులు కొత్త ఫోన్లు వస్తే ఫోన్ల గురించి మాట్లాడుకుంటారు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకుంటారు. అక్కడెక్కడో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ కూర్చొని ఇతను బాంబులు వేసినట్టు ఇతను మాట్లాడుకుంటాడు ఇక్కడ కూర్చొని. అన్నీ మాట్లాడతారు. మాట్లాడవలసింది మాత్రం మాట్లాడరు. ఏం మాట్లాడాలి? దేవుని గురించి. ఇప్పుడు మరి నువ్వు రోజుకి మాట్లాడేసి నువ్వు మర్చిపోతున్నావు ఏం మాట్లాడావో.
నిన్న మీరు ఏం మాట్లాడారు ఈరోజు చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? నిన్న మొత్తం మీరు ఏం మాట్లాడారో ఈరోజు చెప్పగలరా? చెప్పలేరు. దేవుడు చెప్పగలడా? ఎలా చెప్పగలడు? ఎవ్రీథింగ్ రికార్డ్ విత్ కెమెరా, ఆడియో రికార్డింగ్ కదా అయింది, 2 HD క్వాలిటీ, ఆడియో వీడియో మొత్తం. యేసుక్రీస్తుని వారి న్యాయపీఠం ఎదురు చేసి ఒకసారి ఈయన భూత పురాణం ఓపెన్ చేయండి అంటాడు అంతే. ఇంకా అది ఎంత క్వాలిటీలో ప్లే అవుతుందంటే, విషయం చెప్తాను ఈరోజు, మీరు బాగా వినాలి, బాగా వినాలి. మీ భక్తి జీవితానికి నేను ఈరోజు చెప్పే అంశం ఒక మెట్టు పైకెక్కుతారు, భక్తిగా ఉంటారు, చక్కగా సంఘానికి వస్తారు, దేవుడికి భయపడి ఉంటారు, వాక్యాన్ని బాగా చదువుతారు, భక్తిలో ఉంటారు. ఈరోజు నా మాటలు మీకు బాగా అర్థమైతే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్కలు అప్పచెప్పాలి, లెక్కలు అప్పచెప్పాలి. ఇప్పుడు మీకు మాట చెప్తాను, కొన్నిసార్లు మనం తప్పులు చేసినట్టు, నేరాలు చేసినట్టు, పాపాలు చేసినట్టు కొంతమందికి తెలిసిపోద్ది. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దేంట్లో తెలివైన వాళ్ళు అంటే తప్పులు చేయటంలో తెలివైన వాళ్ళు. అంటే ఎలా చేస్తారు వీళ్ళు తప్పు అంటే, ఎవ్వడికి తెలియకుండా, అసలు ఎవ్వడికి నేరస్తుడు మోసం చేస్తున్నాడు అన్న విషయం కూడా తెలియకుండా చాలా తెలివైన మోసాలు చేస్తారు, చాలా తెలివైన నేరాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ గురించి ప్రపంచం ఏమనుకుంటుందంటే మంచోళ్ళు కదా, భక్తిపరులు కదా అనుకుంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రహస్యంగా మనం ఎవరికీ తెలియకుండా ఏవైతే పాపాలు చేస్తామో ఆ పాపాలు కూడా ఆ రోజు బయట పెడతాడట. ఏ రోజు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట బయటపడేవి మన రహస్య పాపాలు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. మొదటి పత్రిక చూద్దాము, 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుదామే. 4వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. కనబడుతుందా? ఏమండి ఇది ఎంత బాగుంటుందంటే, దేవుడి మాటలు నేను చదువుతున్నప్పుడు నాకే చెప్తున్నాడా అనిపిస్తుంది, మీరు చదువుతున్నప్పుడు మీకే చెప్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. బైబిల్ అండి ఎలా మాట్లాడుతుందంటే, దేవుడు వచ్చి మన ఎదురుకుండా ఉండి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది బైబిల్. ఇప్పుడు ఇక్కడ చదివిన మాట చూడండి ఎంత బాగుందో. 4వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అవునా కదా? మీ యందు మీకు ఏ దోషమైనా కనబడుతుందా? నేను మంచోడిని కాదు అంటారా ఎవడైనా? ప్రపంచంలో ఎవడైనా అంటాడా నేను మంచోడిని కాదని? నా ఎంత మంచోడు ప్రపంచంలో లేడు, మిగతా వాళ్ళందరూ దొంగలు అంటారు. అదే కదండి, మనిషి ఎప్పుడు ఆ ఊహల్లోనే కదా బతుకుతాడు. నేను మంచోడిని, నేను భక్తిపరుణ్ణి, అవతలవాడు చెడ్డవాడు. అందుకే వీడు తప్పులు చేస్తే దాచుకుంటాడు, అవతలవాడు తప్పులు చేస్తే ప్రచారం చేస్తాడు. టీవీ 9 కంటే ఎక్కువ పని చేస్తాడు. అవునా? బాగా ఆలోచించండి. నా యందు నాకు ఏ దోషము కానరాదంటే, నేను తప్పుడోండని నాకు తెలీదు, పొరపాటును పక్కనోడు ఎవడని చెప్తే ఆయన టార్గెట్ చేస్తాం. మళ్ళీ నన్ను ఎంత మాట అంటావా, నువ్వు మంచోడువా, మీ నాన్న మంచోడా, మీ అమ్మ మంచిదా, మీ చెల్లి మంచిదా, వాళ్ళకి ఏమన్నా చుట్టాలుంటే వాళ్ళు మంచోళ్ళ అంటే పెళ్ళికి చూసారా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు కదా. వీళ్ళు ఎవడైనా మాట అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. వీళ్ళు దేనికి? తిట్టడానికి. నా యందు నాకు ఏ దోషమో కానరాదు. ఇప్పుడు చెప్తే కూడా ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరండి. నీలో ఈ లోపం ఉందని చెప్తే ఒప్పుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నేను పౌలు గారు నేను మంచిగానే కనపడతాను, నా యందు నాకు ఏ దోషమో కనపడదు, కానీ నాలో ఉన్న దోషాలు ఒక ఆయన కనపడతాయి. ఎవరికి? ప్రభుకి. ఆ దోషాలు బయటికి తీయడానికే వస్తున్నాడు. చదువుతారు కిందకి. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. ఏమండి ఇది చాలా భయం తెలుసా? నాకు ఏ దోషము కనపట్టలేదని నేను నీతిమంతుడినే అని నువ్వు అనుకోకూడదు. ఖచ్చితంగా నీలో ఏదో ఉంటుంది, లోపం వెతుక్కో. నువ్వు మంచోడికి 100% అని అనకు. నీతిమంతుడు లేడు,
చూసారా, వాక్యం అది. ఎవడో మంచోడు కాదు అంటే ఏదో లోపం ఉంటుంది, ఏదో దోషం ఉంటుంది. అలాంటప్పుడు నా దోషాన్ని, నా లోపాన్ని నేను అధిగమించడానికి ట్రై చేయాలి దేవుళ్ళో. అంతే తప్ప పక్కోళ్ళు దోషాలు, పక్కోళ్ళు పాపాలు ఎత్తకూడదు. ఎందుకంటే నీ నడుచులు ఏముందన్నాడు? దూలం ఉంది. ఎదుటోడి కంట్లో ఏముందట? ఎందుకు వెతుకుతున్నావు అన్నాడు. మనకు అనవసరం సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాలో నాకు ఏ దోషము కనబడినప్పుడు నేను నీతిమంతుడుగానే నేను అనుకుంటాను, కానీ అది యేసుప్రభు ముందు చల్లదన్నాడు. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. చాలా డెప్త్ మాట్లాడతాడు పౌలు గారు. ఇదిగో ప్రారంభంలో ఏం చెప్పాడు? నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. విమర్శించాలి, తీర్పు తీర్చాలంటే ఎవరు తీర్చాలి? ప్రభువే. నెక్స్ట్ తర్వాత వచ్చును, కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చి వరకు, ఇది అండర్లైన్ చేయండి. వస్తున్నాడు ఆయన, ప్రభువు వస్తున్నాడు. ఆ ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చి మీరేం చేయొద్దు. చూసారా, అంటే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడు? మీ పని కాదు అది అన్నాడు. అది మీ పని కాదు. మీలో ఉన్న బలహీనతలను అధిగమించడం మీ పని. నేను ప్రభువుకు నచ్చుతానా లేదా అని జీవించటం, ప్రభువుకు మొరపెట్టడం మీ పని. మీలో ఉన్న పాపాలు కడుక్కోవడం మీ పని. ప్రభు వస్తే నాలో ఏ దోషం పట్టుకుంటాడా, నన్ను ఎక్కడ పరలోకానికి తీసుకోవడం, నరకానికి గెంటేస్తాడో అని భయపడటం మన పని. మీకు అర్థమవుతుందా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను నేను నీతిమంతుడిని కాదు, ఎంచబడిను. వస్తాడు ఆయన, దోషాలు ఏవో పట్టుకుంటాడని. నిరంతరము క్రీస్తు రెండవ రాకడలో వచ్చి తీర్చే తీర్పు కోసం మనిషి ఏం చేయాలట? ఎదురు చూడాలి. ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. మీరు దేనిని గురించి తీర్పు తీర్చకుడి అన్నడా? ప్రభు వచ్చే వరకు దేనిని గురించి మీరు ఏం చేయొద్దు? తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు అది. ఆయన ఏమండి, ఇప్పుడు ఇది చాలా పెద్ద సెంటెన్స్, నేను ఎక్కడ ఆగిపోతాను, టైం అయిపోతుంది. ఇప్పుడు లోకంలో జడ్జి గారు తీర్పు తీర్చాలనుకోండి, జడ్జి గారికి ఏముండాలి చెప్పండి? తీర్పు తీర్చాలంటే జడ్జి గారికి ఏముండాలి? సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యం చెప్పే వ్యక్తి ఉండాలి. యేసుప్రభుకి సాక్షులను ప్రవేశపెట్టండి. ఇప్పుడు చందన్ ఫ్యామిలీ ఏం చేసిందో పక్క ఫ్యామిలీ వచ్చి వీళ్ళు ఏం చేశారో నాకు చెప్పు అంటే డీటెయిల్ని. వీళ్ళకి వాళ్ళకి ఏదైనా ఫైటింగ్ ఉందనుకోండి, అప్పుడు చందన్ గురించి లే సాక్ష్యం చెప్తారు. బాగానే ఉండేవాడు కానీ ప్రభువా నాకు ఇలా చేశాడు, కొంచెం మరి నువ్వే ఆలోచించి అన్నాడు అనుకోండి ఇతను. సరే, నీ దృష్టిలో ఇతను తప్పుడోడు కదా, పక్కన ఎడతాను, నువ్వు అక్కడ నిలబడి ఇంకొకటి లొప్పుతాడు. వీళ్ళ గురించి నువ్వు సాక్ష్యం చెప్పంటాడు. ఏమంటే ఏ మనిషి గురించి అయినా, ఏ మనిషి అయినా మంచి సాక్ష్యాలు చెప్తారా? ఈరోజు అతను మంచోడండి అంటారా? ఎవరైనా అంటారా? అనే మనసు ఉందా మనుషులకి ఈరోజు? అందుకే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు సాక్షులను ప్రవేశపెట్టండి అండో. హృదయములో ఏముందో బయటకు తీయండి. అది ఒక్క ప్రభువుకే సాధ్యం. నా హృదయంలో ఏముందో మీరు చెప్పండి ఇప్పుడు. తెలీదు. పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళ హృదయంలో ఏముందో చెప్పండి ఇప్పుడు. మీ పక్కన వాళ్ళు హృదయంలో ఇప్పుడు ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు. తెలీదు. తెలుసా? కొంతమంది నవ్వుతూ బాగున్నావు బ్రదర్ అంటారు, లోపలేమో నువ్వు ఎప్పుడు పోతావని చూస్తున్నాను రా. అది పైకి వినపడుతుంది. అది మనకేం వినపడుతుంది? బాగున్నారా బ్రదర్ నవ్వు చూస్తే మనం అనుకుంటా నేను ఎంత ఇష్టమో తెలుసా, ఎప్పుడు నన్ను నవ్వుతూ పలకరిస్తాడు. లోపలేముందో తెలియదు నీకు. అంతే కదండి మనుషులు, లోపల ఒకటి బయట ఒకటి. కానీ యేసుప్రభు బయట ఉన్న దాన్ని బట్టి కాదట తీర్పు. దేని తీస్తాడట? లోపలిది బయటికి తీయండి, లోపలికి బయటికి తీయండి. వీడు నన్ను భూమి మీద ఎలా నమ్మాడు, బయటికి తీ. నా వాక్యానికి హృదయంలో ఎంత విలువిచ్చాడు, బయటికి తీయండి. నా వాక్యాన్ని హృదయంలో ఎంత బలంగా విశ్వసించాడు, బయటికి తీయండి. నా వాక్యానికి భయపడి వీడు పాపాలు చేయకుండా ఎక్కడెక్కడ ఆగాడు, బయటికి తీయండి. బయటికి తీయండి. ఏం తీయాలి బయటికి? హృదయములో ఉన్నవి బయలుపరిచి ఆ హృదయములో ఉన్న వాటి ప్రకారం ఏం తీర్చడానికి వస్తున్నాడు? క్రీస్తుని ఆపేయటం ఎదుట ఏం జరుగుతుందో చెప్పండి ఇప్పుడు. సింపుల్గా అర్థమైంది మీకు. తీర్పే, కానీ దేనిని బట్టి? తీర్పు లెక్కలు అన్నీ జరుగుతున్నాయి. దేనిని బట్టి? హృదయములో ఉన్న దానిని బట్టి. ఒకటే నెంబర్ 1
అంటే హృదయములో ఉన్నది ఆ రోజు బయటికి వస్తుంది. మీరు ప్రపంచంలో శాస్త్రం ఎంత డెవలప్ అయిపోయినా ఒక వ్యక్తిని పట్టుకెళ్ళి ఈ వ్యక్తి హృదయంలో ఏముంది అని అడగండి, ప్రపంచంలో ఎవరినైనా చెప్తాడా? ఇప్పుడు దొంగోళ్ళు ఉంటారు, దొంగతనం చేసాడు, పోలీసోడు ఎంత కొట్టినా చెప్పడు, చెప్తాడా? చెప్పడు. చెప్పరా అంటే లేదు సార్ నేను తీయలేదు సార్ అంటాడు. ఉత్తిదే ఈడే తీసాడు. మరి ఆ హృదయంలో ఉన్నది బయటికి తేగలరా? చాలా కష్టం అండి. కొట్టగా ఆడు నొప్పులకి తట్టుకోలేక చెప్పాలనుకుంటే చెప్పాలి తప్ప చెప్పించటం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఉంటారు చెప్పకుండానే, నేను చెప్పకూడదు, నాకు చావు వచ్చినా చెప్పనంటే చెప్పకుండానే వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు తప్ప లోపల ఏముందో ఎవడికి తెలీదు. నేను నా జీవితంలో బాగా బాధపడిపోయిన ఒక సంఘటన ఏంటంటే, ఒక ఆదరణ కూడికి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి. నిండు అవనస్తుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ కుర్రోడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సూసైడ్ అంటే మళ్ళీ అటు ఇటుగా కాదండి బాబు, చెప్పలేము ఆ బాధ. గడ్డికి కొడతారు కదా మందు, గడ్డి మొలవకుండా మందు కొడతారు పొలాల్లో, ఆ మందు తాగేశాడు. అది లోపలికి వెళ్ళిపోయండి, పేగులు, ఊపిరితిత్తులు, తర్వాత మూత్రపిండాలు అన్నిటిని ఒక్కొక్క అవయవాన్ని కొరికేస్తుంది. 3 రోజులండి నిజంగా అరుపులు కేకలు నరకం అంటే ఏంటో అనుభవించాడు ఆ నొప్పి భరించటం వల్ల. ఈలోపు మధ్యలో వెళ్ళి నాన్న అడిగాడట, ఫ్రెండ్స్ అడిగారట, బాబాయిలు అడిగారట, చుట్టుపక్కల అతను తెలుసున్న వాళ్ళు అందరూ ఇల్లు అడిగారట, ఉరి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంట్రా అంటే చెప్పను, నేను చావనైనా చస్తాను కానీ సూసైడ్ కారణం ఏంటో నేను చెప్పను. నాన్న వెళ్ళి అడుగుతున్నాడట, ఒరే నేను ఇప్పుడు ఏమనలేదు కదరా, నీకు బోల్డ్ ఆస్తి ఉంది కదరా, నిన్ను పోను ఉద్యోగం చేయమని బాధ పెట్టానా, చదువుకోమని బాధ పెట్టానా, నిన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు కదరా, నీకు నచ్చినట్టు బ్రతకమన్నాను కదరా, నువ్వెందుకు చచ్చిపోతున్నావురా అని నాన్న అడుగుతున్నాడు. నాన్న కూడా చెప్పట్లేదండి. అంటే ఇది ఎందుకు చెప్పినట్టు ఉదాహరణ, ఒకటి చెప్పకూడదు అని డిసైడ్ అయిన తర్వాత హృదయంలో ఉన్నది బయటికి తీయడం మనిషి వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు తీస్తాడా? తీస్తాడు. సమరయ స్త్రీ వచ్చి మాట్లాడుతుంది యేసుప్రభుతో. మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న అతను నీ హస్బెండ్ కాదు అన్నాడు. సరే అంటే ఆవిడ హృదయంలో ఏముందో చెప్పేశాడా? షాక్ అయిపోయి బాబోయ్ నువ్వు ప్రవక్త అన్నదంతే, ఒకటే డైలాగ్. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో నువ్వు అసలు నీకు నాకు పరిచయం లేకపోయినా చెప్పేశావంటే, ఎవడు భూమి మీద సమరయ స్త్రీ చరిత్ర చెప్పిన దేవుడు తీర్పుదేనన్న మన చరిత్రలు చెప్పడా? ఏమంటే ఆలోచించండి, చెప్తాడండి. ఆ రోజు లైవ్లో ఆవిడ ఉంది కాబట్టి లైవ్లో చెప్పేశాడు. మంది ఎప్పుడు చెప్తాడు? వెయిట్ అండ్ సీ. దేనికోసం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేనికి నిలబడాలి? హృదయములో దాచినవన్నీ ఆయన బయటికి తీస్తాడు. హృదయంలో మంచి ఉందనుకోండి, బతికిపోతాం, దేవుడికి స్తోత్రం, మంచోడు అంటాడు. లేదా హృదయంలో ఒకటి నింపుకుని పైకి అలాగేదో అలా నటించుకుంటూ తిరిగేసామనుకోండి, వాక్యానికి చోటు ఇవ్వకుండా. ఎందుకంటే హృదయంలో చాలా ఉంటాయని చెప్పాడు ఆయన. హృదయంలో చాలా ఉంటాయి, క్లీన్ చేసుకోండి అని చెప్పాడు. టైం అయిపోద్ది. మార్కు సువార్త 7వ అధ్యాయం చదువుకోండి, 20, 21, 22, 23 చదువుకుంటే, హృదయములో నుండి బయలుకు వచ్చినవే మనుషుని అపవిత్రపరచును అన్నాడు. ఏమొస్తాయి హృదయంలో నుంచి అంటే దురాలోచనలు అన్నాడా? తెలుసు కదా మీకు ఆ సెంటెన్స్ సందర్భం అంతా. దురాలోచనలు వస్తాయి, నరహత్యలు వస్తాయి, మత్సరం వస్తుంది. మత్సరం అంటే అసూయ. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఎక్కడ? వీటన్నిటికీ కేంద్రం ఎక్కడ? ఇవన్నీ దాచింది ఎక్కడ? హృదయం. శత్రుదేశాలు ఏమండి మన మీద దాడి చేయకుండా మన దేశం ఏం చేస్తుందంటే, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అవసరమైన మందు సామాగ్రి, అణుబాంబులు, బాంబులు ఇవన్నీ కూడా రహస్య ప్లేసుల్లో దాస్తుంది ఎవరికి తెలియకుండా. ఎందుకంటే తెలిస్తే వాళ్ళు అటాక్ చేస్తారు. అలాగే మనిషి కూడా చాలా రహస్యంగా భద్రపరుచుకుంటాడు, బ్యాంకులో వేసినట్టుగా. ఏం వేసుకుంటాడు బ్యాంకులో అంటే దురాలోచనలు, మత్సరము, అల్లరి, పాపము, నేరాలు, ఇవన్నీ బ్యాంకులో దాచుకున్నట్టుగా దాచుకుంటాడు. ఎక్కడ? హృదయంలో. అసలు ఆడు హృదయంలో ఏముందో మనకి తెలీదు. మరి ఇప్పుడు క్లీన్ చేసుకోరా వాక్యం ద్వారా, లోపలికి వాక్యం పంపించామంటే ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనం వాక్యాన్ని పంపిస్తామా? పంపించాం. వాక్యానికి సమయం ఇస్తామా? ఇవ్వం. వాక్యం చదువుకుంటామా? చదువుకోం. అది క్లీన్ అవుతుందా?
అవ్వట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చి ఆ హృదయములో వీటిని నువ్వు ఎందుకు దాచావు అని వాటన్నిటిని బయటికి తీస్తాడు. దొరికిపోతామండి యేసుప్రభుకి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ దేహం ఎవరిచ్చారు? దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తల్లి గర్భంలో దేహాన్ని కట్టింది ఎవరు? దేవుడు. ఈ దేహంలో బలం ఉంది, ఆరోగ్యం ఉందంటే బలము ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము తనకు అనుకూలంగా నిర్మించింది ఎవరు? దేవుడు. నాకు మాట ఇచ్చాడు. కొంతమందికి మాట ఇవ్వడు. కొంతమంది కాళ్ళు ఉంటాయి, కొంతమంది కాళ్ళు ఇవ్వడు. ఆయన ఇష్టం అది, ఆయన చిత్తం అది. ఇప్పుడు ఈ దేహము దేవుడి ఇష్టమైనప్పుడు, దేవుడి చిత్తమైనప్పుడు, దేహము ఎవరి ఇష్టానుసారం ఎవరి చిత్తానుసారం మనం వాడాలి. దేవుని చిత్తానుసారం, దేవుని ఇష్టానుసారం. కానీ మన దేహాన్ని మనం దేవుడికి అనుకూలంగా వాడుతామా? దేవుడిని మహిమపరిచే పనులకే వాడతామా? 24/7 ఎప్పుడు కూడా దేహముతో సొంత కార్యక్రమాల్లో మునిగి తేలిపోతాం మనం. కొన్నిసార్లు దేహంతో ఈ జీవనయానంలో మునిగిపోయి ఈ జీవితంలో అలాగా జీవించడానికి తప్పులు, పాపాలు, నేరాలు మనిషి చేస్తాడు. దేహాన్ని తప్పుడు కార్యక్రమాలకి వాడతాడు. వాడితే వాటి లెక్క కూడా యేసుక్రీస్తుల వారికి మనం చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, బాట్లు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీరు ఇది జాగ్రత్త చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అండర్లైన్ చేయండి ఆ పదం. ఏంటట? ఏం చేశారట? శరీరంతో మనిషి ఏం చేశారట? క్రియలు. అంటే అంటే క్రియ అంటే ఏంటి చెప్పండి? పని. ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ఇప్పుడు మీరు క్రియ చేస్తున్నారా, నేర్చుకుంటున్నారా? దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఇది నేర్చుకోవటం. క్రియ అంటే ఇది నేర్చుకోవటం. ల్యాబ్లో మాస్టరు ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో లెసన్ చెప్తాడు. ఎక్స్పెరిమెంట్ ఎక్కడ చేయాలి? ల్యాబ్లో చేయాలి. ఓకే, ఇక్కడ వాక్యం నేర్పించబడుతుంది. క్రియ ఎక్కడ చేయాలి మనం? రేపు వెళ్ళిపోయి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్లో. ఉద్యోగానికి వెళ్తున్నావా? ఉద్యోగంలో. రేపు సాయంత్రం ఎక్కడైనా సువార్తకి వెళ్తావా? అక్కడ క్రియ. దేవుడు పని చేయాలి. అంటే దేవుడి కోసం ప్రయాణం చేస్తావా? దేవుడికి వాక్యం చెబుతావా? లేదా తెల్లవారు లేచి ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఇది ఎవరికైనా పంపించి ఈ మెసేజ్ వినండి, చాలా బాగుంటుంది, ఆత్మీయంగా మీరు బలపడతారని ఎవరో ఒకరికి ఈ వాక్యాన్ని పంపిస్తావా? ఏదో ఒక పని చేస్తావా? పని వేరు, ఆరాధన వేరు. ఇప్పుడు ఆరాధనలో కూర్చుని దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. అసలైన ఆరాధన ఏంటంటే బైబిల్ ప్రకారం వర్క్ ఈజ్ వర్షిప్. బోర్డులు ఫ్యాక్టరీలో రాసి ఉంటాయి ఇవి. ఏ ఫ్యాక్టరీకి వెళ్ళిన బోర్డు ఏమని పెడతారు తెలుసా? ఫ్యాక్టరీ వాళ్ళు వర్క్ ఈజ్ వర్షిప్. పనియే ఆరాధన. పనే ఆరాధన. దేవుడికి మనం ఆరాధించటం అంటే ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఆరాధించాడు. ఎలాగా? గ్రామ గ్రామాన్ని ఏం ప్రకటించారు ఆయన? సువార్త. అపోస్తలులు ఏం చేశారు? సువార్త. తొలి శతాబ్దపు సంఘం ఏం చేసింది? సువార్త. అప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆత్మీయంగా, హృదయపూర్వకంగా దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు అంటే ఆరాధించారు. ఇప్పుడు ఇక్కడ దేహముతో మీరు ఇక్కడ 10వ వచనంలో దేవుడు రాయించిన ప్రతి పదం ఇంపార్టెంట్. మీరు దేహముతో జరిగించినవి అన్నాడు చూసారా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే. ఏమండి ఇక్కడ? మంచివైనను సరే, చెడ్డవైనను సరే. అంటే మంచి కార్యాలు చేసిన వాళ్ళు, చెడ్డ కార్యాలు చేసిన వాళ్ళు. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు, ఈ పదమండలం చేయండి, ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట
అందరూ ప్రత్యక్షం అవ్వాలా? మనము అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరి నుంచి ఉంటారు? అందరూ మంచి పనులు చేసినవాడు, చెడ్డ పనులు చేసినవాడు. అంటే బాంబులేసి నీళ్ళని చంపేసిన మొన్న చంపేశారు కదా టెర్రరిస్టులు, వాళ్ళు నుంచి ఉంటారా? నుంచోవాలా? నుంచోవాలి. ఇదిగో సువార్త కోసం ప్రాణాలు ఇచ్చిన స్టెఫను నుంచి ఉంటాడా? నుంచుంటాడు. వాళ్ళు ప్రాణాలు తీశారు, స్టెఫను ప్రాణం ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఎవరి ఎదుట నిలబడాలి? ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకు నిలబడాలి? ప్రారంభంలో చెప్పాను కదా మీకు, ప్రారంభంలో ఒక వచనం చెప్పాను, మనమందరము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో. దేహము నాదైతే ఆ దేహాన్ని నువ్వు చెడ్డ పనులకి ఎందుకు వాడావు? అర్థమైందా? ఆ దేహముతో నువ్వు పాపపు కార్యక్రమాలు ఎందుకు చేశావు? బాగా వినండి, అర్థం చేసుకోండి. పాపం చేసిన ప్రతి వాడు ఆ దేహముతో పాపం ఎందుకు చేశావని ఆయన లెక్క అడుగుతాడు. వీడేం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఏమన్నా మాట అడుగుతాను నేను, పాపం గురించి ఆయన ఎందుకు చేశావు అంటే చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఆన్సర్స్ ఉంటాయా? సమాధానం ఉంటుందా? దొంగతనము ఎందుకు చేశావు అన్నాడు అనుకోండి, ప్రభా నాకు లేదు, నాకు లేక నేను దొంగతనం చేసేసానంటే ఆయన అంటాడు, అడిగితే నేను ఇస్తాను కదరా అంటాడు. సమాధానం ఏంటి? అడగడానికి నాకు టైం లేక హైదరాబాద్ అంతా తిరిగి దొంగతనాలు చేసుకున్నాను ప్రభువా అంటవా? మీకు అర్థమైందా? వ్యభిచారం ఎందుకు చేశావు అంటాడు. చేస్తే నా శరీరంలో కోరికలు ప్రభు అంటే వివాహం చేసుకోమన్నాను కదరా అంటాడు. అయిపోయిందా? ఇంక ఇవన్నీ లిస్ట్ అవుట్లు అనమాట. ఇవే తీసేయడమే, ఒకటి ఐటమ్ తీసే, ఒకటి ఐటమ్ తీసే, ఒకటి ఐటమ్ తీసే. నిజంగానండి నాకు ఒక భయం ఏమేస్తుందంటే, అక్కడ దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మొత్తం నువ్వు ఏం చేసావో దేహముతో అన్ని లెక్కలు చెప్పాలట. చెప్పాలా? చెప్పాలి. ఓ మాట అడుగుతాను ఇక్కడ నేను, అన్ని లెక్కలు చెప్పాలంటే మనం తిన్న తిండి మొత్తం లెక్కలు కడతాడా కట్టడా? మామిడి పళ్ళు ఎన్ని తినేసేవరా అన్నాడు అనుకోండి, ప్రతి సంవత్సరం ఒక 1000 కాయలు తినేస్తాను ప్రభు. ఎటు 1000 కాయలు తినేసే, ఒకడే 1000 కాయలు తినేస్తే కోట్ల మంది ఎన్ని కాయలు తినేస్తారు చెప్పండి? ఊరు ఇన్ని కాయలు తినేసి, ఇంత అన్నం తినేసి, ఇన్ని చపాతీలు తినేసి, ఇన్ని మేకలు తినేసి, ఇన్ని కోళ్ళు తినేసి సుమారుగా నీ జీవితకాలంలో 1,00,000 బత్తాలు తినేసేవారా అంటాడు. ఏటి? బియ్యం. అంతే కదండి, రోజు వండుకునే బియ్యం జీవితకాలంలో లెక్కేస్తే ఎన్నవుతాయి తినేసినవి? బస్తాలు కదండి, బస్తాల బియ్యం, మేకలు, కోళ్ళు, వేలకు వేల మేకలు, వేలకు వేల కోళ్ళు, మామిడి పళ్ళు, ఆకుకూరలు, తోటకూరలు, నీళ్ళు అయితే అసలు ట్యాంకులు తాగేసావు. ఊరి ఇంత కష్టం కదా, నా కష్టం, ఇంత కష్టం తినేసి, ఇంత కష్టం నా తిండి తినేసి నా కోసం చేసిన పని ఒకటి చెప్పుకోడుక అంటాడు. అది తప్ప ఏదైనా అడుగునాయన అంటాడు వీడు. అంతే కదండి, ఊరి మీద పడి తిరగమంటే తిరుగుతాను, పెళ్ళిళ్ళకి వెళ్ళమంటే వెళతాను, ఫంక్షన్లకు వెళ్ళమంటే వెళతాను. దేవుడి పనికి వెళ్ళానా? ఇంట్లో వంట చేసుకున్నావు కదరా, ఎప్పుడైనా నాకు వంట చేసావా? దేవుడికి వంట చేశారు ఎప్పుడైనా? చేయరు. దేవుడికి ఎప్పుడైనా బట్టలు ఉతికారా? దేవుడికి ఉతకటం అంటే ఏదైనా దైవజనుడు దూరం నుంచి వస్తే పాపం 3 రోజులు 4 రోజులు మా దగ్గర సేవకు వచ్చేసాడు, బట్టలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా బట్టలు ఉతికారా? ఉండదు. మీ సహోదరులు, నీ పక్కనే ఉన్న సహోదరుడు లేమిలోనో కలిమిలోనో ఉంటాడు, ఏమైనా చేర్చుకుని ఒక రోజు భోజనం పెట్టారా? ఉండదు. అంటే మన జీవితంలో దేవుడి పక్షాన్ని ఏముంటున్నాయి? దేవుడి కోసం చేశాను, ఇది నా కోసం కాదు. బాగా వినాలి. అసలు ఈ కార్యక్రమంలో కంప్లీట్గా నా స్వార్థం అంటే ఏమీ లేదు ప్రభా, ఇది మొత్తం నీ కోసమే చేశాను ఏమన్నా ఉంటుందా? నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడండి, నిజానికి చాలా పేదోడు. ఎంత పేదోడు అంటే ఒక పూరు గుడిసెలో ఉంటాడండి. వాళ్ళ ఇల్లు చాలా చిన్నదండి, గుడిసెండి. ఆ గుడిసెలో ఉంటారు ఇప్పటికే. మేకలు మేపుతాడు. వృత్తి ఏంటంటే మేకలు మేపుకుంటాడు. నాకు ఎప్పుడు మన ప్రసంగాలు వెళ్ళాయో తమ్ముడి దగ్గరికి తెలియదండి, ప్రసంగాలు వెళ్ళాయి యూట్యూబ్ ద్వారా విన్నాడు. వినండి,
ప్రసంగం ఒక్కొక్కటి వింటాడు వింటాడు వింటాడు, ప్రతి మెసేజ్ గురించి నాతో మాట్లాడతాడు. అన్న ఇది చెప్పారు కదా, అది చెప్పారు కదా, అది చెప్పారు కదా, అది చెప్పారు కదా, మొత్తం ప్రసంగాలన్నీ వింటాడండి. విని ప్రతి సంవత్సరం నాతో వాళ్ళ ఊర్లో 2 రోజులు కానీ 3 రోజులు కానీ మీటింగ్ పెట్టిస్తాడు. ఒకసారి ఒక్కొక్క రోజు మీటింగ్లు పెట్టించాడు. ఆ మీటింగ్లు ఎలా పెడతాడు తెలుసండి? ఒక్కడే పేదోడు ఎలా పెడతాడు తెలుసా? మేకలు మేపుతాడు కదా, మీటింగ్ పెట్టాలనుకున్న ప్రతిసారి 3 గాను 4 గాను మేకలు అమ్మేస్తాడండి. మేకలు అమ్మేసి ఆ డబ్బులన్నీ పట్టుకొచ్చి మీటింగ్లు పెడతాడండి. ఒకసారి ఆలోచించండి మీరు. మనమేమో ఇంకా ఈ ప్రభు అంటాం. మనం ఈయటం తప్ప అటు ఇవ్వటం మనకు అలవాటే లేదు. ఇప్పుడు ఆ కుర్రోడు ఆ 3 రోజులు 4 రోజులు పడిన కష్టం కానీ పెట్టిన ఖర్చు కానీ ఎవరి కోసం అండి? అది దేవుని కోసం. ఇప్పుడు తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట కుర్రోడు నిలబడితే లైన్లోకి వచ్చాడు. లైన్లోకి వచ్చిన తర్వాత, ఏంటి బాబు నీ క్రియలు అంటే, నేను 2 మీటింగ్లు పెట్టుకున్నాను ప్రభు. వెంటనే పాస్ తీసేయండి కుర్రోడిని పరలోకం అన్నాడు అనుకోండి. పాసిపోయాడా? పాసిపోయాడు. మంచి క్రియలు చెడ్డ క్రియలు. ఏమండి మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి నేను. ఏమండి ఇది చాలా జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ్యం మొత్తం ఇక్కడే కాస్త అర్థం చేసుకోలేకపోయారేమో దేవుడిని అని బాధేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మంచి పనులు, నెక్స్ట్ అక్కడ ఏమన్నాడు? చెడ్డ పనులు. చెడ్డ పనులు అంటే ఏంటో చెప్పండి మీరు. మనం కొంచెం నెమ్మదిగా వచ్చిన చెడ్డోడు చెడ్డ పనులు అంటే ఏంటో చెప్పండి. వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, నరహత్య చేశాడు, మోసాలు చేశాడు, దొంగతనాలు చేశాడు, కనుక వీడెవడు? చెడ్డోడు. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను లోతుగా. ఇవేమీ చేయలేదు, జాగ్రత్తగా వినాలి. ఏం చేయలేదు? వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అబద్ధం, చెడ్డ పనులు ఏమీ చేయలేదు. దేవుడి పని కూడా చేయలేదు. మంచోడో చెడ్డోడో చెప్పాలి నాకు. ఎలాగా చెడ్డోడయ్యాడు? ఇప్పుడు నేను వ్యభిచారం చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాను అంటాడు. పాస్ అంటాడా ఫెయిల్ అంటాడా? కొంచెం డౌట్గా ఉంది కదా. పోనీ ఇంకోటి అడుగుతాను నేను మిమ్మల్ని. బైబిల్లో ఇంకోటి అడుగుతాను. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? మీకు తెలిసినవన్నీ చెప్పండి. తోటను పట్టించుకోలేదు, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ఇది రైట్. అసలు ధనవంతుడు వ్యభిచారం చేశాడని ఉందా అక్కడ? దొంగతనం చేశాడని ఉందా? ఏమి లేదు. ఏం చేశాడు తెలుసా? నేరం. సుఖపడ్డాడు. కుమారుడా, అబ్రహాం అంటున్నాడు 16:25 ఉంటుంది. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అదే కేసు అన్నాడు. అంతే, కేసు అదే. ఇప్పుడు చెప్పండి, ఆ వచనం ప్రకారం వాడి జీవితం ప్రకారం మనం ఏ పాపం చేయకపోయినా, పరిశుద్ధంగా మారిపోయినా, బాప్తిసం తీసుకుని దేవుడు పని చేయలేదనుకోండి, మనం కూడా ఎవరం? ఇప్పుడు నేరస్తులమే. ఉద్యోగం అనుకుంటూ, వ్యాపారం అనుకుంటూ, చదువు అనుకుంటూ, ఇదే జీవితం అనుకుంటూ జీవితాన్ని అంతా లోకానికి ఇచ్చేసి బతికేసాం అనుకోండి, బలా అంటాడా? దేహం ఇచ్చింది, ఆ దేహాన్ని మనకిష్టమైన వాటి కోసం వాడేయడానికి కాదు కదా. దేనికి వాడాలి? మీ దేహములతో దేవునిని మహిమపరచండి. మరి ధనవంతుడి జీవితంలో ఏది మహిమ? మహిమే ఉన్నదా ధనవంతుడి జీవితంలో? ఏం లేదండి. దేవుడికి ఏమొచ్చింది? వాడి జీవితం నుంచి మహిమ. తిన్నాడు, తిండి వాడి కోసం, త్రాగాడు వాడి కోసం, ప్రతిదినం సుఖపడ్డాడు వాడి కోసం. మరి దేవుడి కోసం ఏవి? మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడి కోసం మనం ఏమీ చేయకపోవటం కూడా చెప్పండి నేరమే. అన్ని మామిడి పళ్ళు తినేసి మామిడి పండు చేశానని ఎవరికి చెప్పలేదురా అంటాడు. ప్రతిసారి మామిడి పండు ఎందుకు ఎత్తుతున్నాను? నాకు ఇష్టం మామిడి పండు అంటే బాగా. మామిడి పళ్ళు ఎక్కడ కనపడినా రోజుకి 4-5 మామిడికాయలు కూడా తినేస్తాను నేను. ఎంత బాగుంటుందండి మామిడికాయ. తిన్నారు ఎవరైనా? తిన్నోళ్ళు ఎవరు ఉంటారండి? మామిడికాయ జురుతుంటూ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ మామిడికాయ ఎలాగుందంటే దేవుడు ఎలాగుంటాడు అంటే కదండి.
మామిడికాయని చేసింది ఎవరు? దేవుడు. మామిడికాయ ఎలాగుంటే దేవుడు. చికెన్ బాగుందా? ఆదివారం చికెన్ కూర తింటుంటే నోట్లోంచి దూరంగా ప్లేట్ ఉందంటే లాలాజలం అలా పక్క నుంచి గారిపోతూ ఉంటుంది. అంతే కదండి. చికెనే అంత బాగుందంటే చికెన్ చేసిన దేవుడు. ఆలోచించండి ఒకసారి, మతిపోయిద్ది. ఆకాశం ఎంత బాగుందంటే ఆకాశాన్ని చేసిన దేవుడు. సెలయేర్లు ఎంత బాగున్నాయంటే సెలయేర్లు చేసిన దేవుడు. బాబోయ్, మీరు ఊహించండి ఒకసారి, ఎంత బాగుంటాడు ఆయన. ఎంత బాగుంటే మనం అనుభవిస్తున్నవి ఎంత బాగున్నాయి. ఆయన బాగుంటేనే కదా ఇవన్నీ బాగుంటాయి. ఆయన అందం, ఆయన సౌందర్యం, లేదంటే ఆయన యొక్క బలం, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క రుచులు అన్నీ కళ్ళ ముందు ఉన్నాయంటే వీటన్నిటిని అనుభవిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు మనకి ఏం ఆలోచించాలి అంటే దేవుడు ఎలాగుంటాడో, దేవుడు ఎలాగుంటాడో. నేను దేవుడిని చూడాలి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడి కోసం వాడాలి. వాడకపోతే దేవుడు నన్ను ఏం చేస్తాడు? లెక్క అడుగుతాడు. అవి దేహముతో జరిగించినవి మంచివైనను సరే. అంటే ఇప్పుడు అక్కడ మీరు 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 జాగ్రత్తగా పట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుటట మంచి పనులు బయటకు వస్తాయి, చెడ్డ పనులు బయటకు వస్తాయి. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, దేవుడు రహస్యంలో ఉన్న పాపాలను ఏం చేస్తాడట? బయటకు తెస్తాడు. వీడు రహస్యంగా చేశాడంటే అర్థం ఏంటంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేశాడు. చాలామందికి ఇద్దరు భార్యలు ఉంటారు, ఉన్నట్టు మొదటి భార్యకే తెలీదు. అంతా ఏమంటారు వాళ్ళని, కళాకారులు ఉంటారు. మొన్న నేను 10 నిమిషాలు షాక్ అండి అది చదివి. ఒక ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఈ కొడుకు ఆ కొడుకుతో మాట్లాడుతున్నాడు, ఆ కొడుకు ఈ కొడుకుతో మాట్లాడుతున్నాడు. మా నాన్న చాలా తెలివైనోడురా అన్నాడు. చాలా తెలివైనోడురా అంటే ఇతరుడు అన్నాడు, ఎందుకురా అలాగంటున్నావు అంటే, మాకు ఎక్కడో డౌట్ ఉండేదిరా మా నాన్న మీద, మేమేమైనా సెకండ్ ఫ్యామిలీని మా నాన్న పెట్టాడేమో అని డౌట్ కింద ఉండేది నాకు అన్నాడు. అవతరుడు యువతరుడు మాట్లాడుకుంటున్నాడు. మా నాన్నకి సెకండ్ మ్యారేజ్ ఉందేమో, సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని నాకు డౌటు అని వీడు మాట్లాడుకుంటున్నాడు. అవతరుడు సడన్గా ఆన్సర్ ఇచ్చిండు. ఏమన్నా ఆన్సర్ ఇచ్చాడేమో తెలుసు. ఏమని ఇచ్చాడంటే ఆన్సరు, ఒరే నేను కూడా అలాగే అనుకున్నాను రా, మా నాన్నకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని, కానీ మాకు లేట్గా తెలిసింది మేమే సెకండ్ ఫ్యామిలీ అని అన్నాడు. మీకు ఏమర్థమైందో నాకు అర్థం అవడానికి 10 నిమిషాలు పట్టింది. మీకు వెంటనే అర్థమైంది, నవ్వారంటే. నాకు లేట్గా అర్థమైంది మేమే సెకండ్ ఫ్యామిలీ అని. అంటే అర్థం ఏంటి? అక్కడొక ఫ్యామిలీ, ఎక్కడొక ఫ్యామిలీ. వీళ్ళకి తెలుసుకోవడానికి అంతకాలం పట్టిందట. అంటే ఎంత కళాకారుడు అండి. మరి ఇప్పుడు ఇలాంటి కళాకారులందరూ నిలబడాలి అక్కడ. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఏం చేసావురా భూమి మీద? ఏం చేసావు? రహస్యాలు కదండి ఇవన్నీ, రహస్యాలు కదండి. ఎవరికైనా తెలుస్తాయి ఈ రహస్యాలు? తెలీదండి. మనం అనుకుంటాం మహానుభావుడండి, ఎత్తిన తల అలా ఎక్కడ కిందకి దించాడో తల అక్కడ అసలు పైకే ఎత్తడండి. నోట్లో నాలుగు లేదండి, నోట్లో వేలు పెడితే కొరకడండి, మహానుభావుడండి, గాంధీ తాతండి అంటారు. వీళ్ళు గాంధీలో గాడ్సేలో ఎప్పుడు బయటకు వస్తుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీయండి బాబు హృదయంలో ఉన్నవి. ఏమండి, అసలు నేను ఇది ఒక చోట పబ్లిక్ మీటింగ్లో చెప్తే ఒక అతను షేక్ అయిపోయి, ఏంటండి బాబు ఇవన్నీ జరుగుతాయి అక్కడ? జరుగుతాయి బాబు, భద్రం చేసుకోండి జీవితాలని. ఇంకోటి చెప్తానండి, వచనం చూపిస్తాను ఇప్పుడు. పాపం చేసేవాడికి లోపల ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎవరికి తెలియకూడదు. ఎవరికైనా తెలిస్తే నా పరువు పోయిద్ది కనుక ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తారండి. నాకు మతిపోయిన సంగతి ఏంటంటే, ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తాం కదా. యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట అందరి ఎదుట ఈడు పాపుడు అని చూపిస్తాడు. అంటే మనం రహస్యంగా చేసిన పాపం ఆయన ఆ రోజు ఏం చేస్తాడు? బట్ట బయలు చేసి ఈడు పెద్ద దొంగోడు మీకు తెలుసా అంటాడు. ఎలాగుంటుంది చెప్పండి? అక్కడ ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు ఉండరు,
జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పటంచెరు, మియాపూరు, భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, ఆదాము నుండి పుట్టి బ్రతికి చచ్చిపోయిన వాళ్ళందరి ఎదుట వీడు దొంగోడు మీకు తెలుసా అంటే ఎలాగుంటా చెప్పండి. మన సీన్ ఊహించుకోండి ఒకసారి. ఏంటి మా ఇంటి పక్కన నుండి వీడు మంచోడు అనుకుని వీడు దొంగడా, నెక్స్ట్ లైన్లో వీడు ఉంటాడు. మళ్ళీ వచనాలు ఎలా రాయించాడు తెలిసిండి బైబిల్లో దేవుడు. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఇదిగో కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అక్కడ ఆపుతున్నాను, మీరు చెప్పాలి అక్కడ ఏముందో. అందరూనా లేదంటే యేసుప్రభు కోసం బ్రతికిన వాళ్ళు మాత్రమేనా? సమాధులలో ఉన్నవారు అందరూ తాగేసి జూబ్లీ శ్మశానంలో పడుకున్నాడు. లెగాలి. నేను ఈతకెళ్తానని చెప్పి దేవుడిని వదిలేసి ఈతకెళ్ళి సముద్రంలో చచ్చిపోయి చేపలు తినేసినాయి. లెగాలి. నేను కొండలెక్కిపోయి పర్వతాలు ఎక్కి ఏదో గిన్నీస్ బుక్ సాధిస్తానని చెప్పి పర్వతాలు ఎక్కి అక్కడ చచ్చిపోయాడు, పర్వతాల్లో సమాధి అయిపోయాడు. లెగాలి. బాగా వినాలి. సమాధులలో ఉన్నవారు అందరూ అన్నాడు చూసారా, అందరూ పాతి పెట్టబడిన ప్రతి శవం లెగాలి. దేనికి మీరు ఎంతకాలం ఒకటి చదువు ఉంటారు, మీకు అర్థం అవ్వలేదు. ఇక్కడ భలే ముడి విడుతుంది ఈరోజు మీకు. ఏంటి ముడి అంటే, ఇప్పుడు లోకాసు వార్తలో ధనవంతుడు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలో వేదనకరంలో కాలిపోతుంది. బాడీ ఎక్కడుంది? భూమి పైన ఉండిపోయింది. ఇప్పుడు ఇంతకీ ప్రతిరోజు తిన్నది, త్రాగింది, డ్యాన్స్ లేసింది ఆత్మ, బాడీయా? చెప్పండి. దేహం అది ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంతకీ ఎంజాయ్ చేసింది ఏది? దేహం. శిక్ష అనుభవిస్తున్నది ఏంటి? మరి ఇప్పుడు దేహం అలా పడుకుని ఉంటుంది ఎప్పటికీ? రారని సంగతి చెప్తాను. ఏది కూడా రావాలి. మందెందుకు తాగేవరా? నోటుతో డ్రింకులు తాగమని కదా బాబు చేశాను. సిగరెట్లు ఎందుకు కాల్చేవరా? గుట్కాలు ఎందుకు తిన్నావరా? పానపరాగులు ఎందుకు తిన్నావరా? ఆ లోపల ఉన్న అవయవాలన్నీ ఎందుకురా నాశనం చేశావు? నా దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని ఏం చేస్తాను? ఏది చెప్పండి? దేవాలయం, దేహమే దేవునికి ఎందుకురా పాడు చేసావు దాన్ని? రా బాబు చూస్తున్నాను. సమాధులలో ఉన్నవారు అందరూ అంటే ఇప్పుడు వీడు కూడా రావాలా? ధనవంతుడి దేహం బయటికి రావాలి. ఏమన్నా మీకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా? వ్యభిచారం చేసేది శరీరం, దొంగతనం చేసేది శరీరానికి సంబంధించిన ఆశల్లోని పడే. మరి పాపాలన్నీ శరీరం చేస్తే వెంటనే శిక్ష మాత్రం దేనికి పడుతుంది? శరీరం ఎక్కడుంది? హాయిగా గోతులో పడుకుని రెస్ట్. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఇది పాపాలు చేస్తే దేవుడు ఆత్మకి ఎందుకు ఇమీడియట్గా శిక్ష చేశాడు? ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ మిమ్మల్ని ఎవడో అడుగుతాడు, మీ బోధలన్నీ అలాగే ఉంటాయండి, పాపాలు చేసింది శరీరం అయితే ఆత్మకు దేవుడు శిక్ష చేయటం, ఆత్మ లేదు ఏమి లేదు, పాపాలు చేసిన శరీరం శ్మశానంలో పడుకుంది, మీకు ఏం రాదు బైబిల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడే ఉంది అసలు విషయం. ఆత్మకి ఎందుకు శిక్ష చేశాడు తెలుసా? మనిషి 2 భాగాలు, ఒకటి శరీరం, 2 ఆత్మ. వెరీ గుడ్, జాగ్రత్తగా వినండి. శరీరం నడవాలి అంటే నడిపించేది ఏది చెప్పండి? ఆత్మ. అంటే మొత్తం మీద డ్రైవర్ ఎవరు శరీరానికి? డ్రైవరు ఆత్మ, బండి శరీరం. వెరీ గుడ్. ఇప్పుడు నేను కారు వేసుకొచ్చాను మీటింగ్కి. కారు వేసుకొస్తూ డ్రైవింగ్ చేస్తూ నేను ఒకడిని గుద్దేశాను, ఆడు చచ్చిపోయాడు. వెంటనే ఎవరు వస్తారు?
పోలీసులు వస్తారు. ఎవడరా గుద్దిందంటే కారు దిగిపోయి తాళాలు అందులో పెట్టేసి నేను కాదు సార్ కారు అన్నాను అనుకోండి, పోలీసులు ఊరుకుంటారా? కారే గుద్దిందిరా, నడిపింది ఎవడు అని అడుగుతాడు. నేనే సార్ అంటే కారు అక్కడ ఉంచండి, ఈయన తీసుకుపోదండి అంటాడు. మీకు అర్థమైందా? లేదు సార్ నాకు ఏ సంబంధం లేదు, కారు గుద్దింది, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారంటే గుద్దింది కారే, దానికో బ్రేక్ ఉంటుంది బాబు, నువ్వు నొక్కలేదు. కారుకి ఏముంటుంది? బ్రేక్. మన శరీరానికి కూడా ఏమయ్యొచ్చు మనం? వేసావా బ్రేకు? మందు షాపుని చూసి బ్రేక్ వేసావా? వేయలేదు. స్త్రీని చూసి బ్రేక్ వేసావా? అసలు అలవాట్లే లేవు బ్రేకులు, మాకు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అంటావా? లోకాశలకు బ్రేక్ వేసావా? లోక సంబంధమైన ఆశలతో నిన్ను సైతనో రా 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 ఆవాహయామి అంటుంది. అది నువ్వు ఆవరించేసావు తప్ప బ్రేక్లు వేసేవేటి? బ్రేక్లు వేసారా? బ్రేక్ ఉందోటి నొక్కట్లేదే. ఏమంటే ఇప్పుడు దెయ్యం వచ్చి మిమ్మల్ని మెడపట్టి మందు తాగుతావు లేదురా అని అక్కడ పట్టుకెళ్ళి కూర్చోబెడుతుందా? నువ్వు వెళ్ళిపోతున్నావా? అది డోర్లు ఓపెన్ చేసి ఆవాహయామి అంటది. అది నీకు బ్రేక్ ఒకటి ఉంది, తొక్కితే. ఏంటి బ్రేకు? వాక్యం. అబ్బాయి మద్యపానం దేవుడు వద్దన్నాడు, తీర్పుదేనని నన్ను ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. బ్రేక్ వేసావా? వేయలేదు. ఇప్పుడు చెప్పండి, నేరాలు చేసింది ఎవరెవరు చేశారు? ఎవరెవరు చేశారు? కోరికలు రేపిన శరీరాన్ని ఒక తప్పు అయితే బ్రేక్ అయిన ఆత్మంది కూడా తప్పే. బ్రేక్ అయినందుకు వీడిని ఇమీడియట్గా వేయండి లోపల. ఎవరిని? ఆత్మని. నెమ్మదిగా వీడిని వేద్దాం. ఎప్పుడు? యేసు ప్రభు రెండో రాకడలో సమాధులలో ఉన్నవారు అందరూ బయటికి రండి. మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు, వ్యభిచారాలు చేసి చచ్చిపోయిన వాళ్ళు, లోకాన్ని సుఖించి ఆనందించి లోకమే జీవితం అనుకుని దేవుడి కోసం బ్రతకక జీవితానంతా లోకానికి ఇచ్చి చచ్చిపోయిన వాళ్ళు బయటికి రండి. స్టెఫను శరీరం రానైనా నీది కూడా బయటికి. ఎక్కడ చచ్చిపోయింది స్టెఫను? ఎలా చచ్చిపోయింది? ఆ శరీరం ఎలా చచ్చిపోయింది? రాళ్ళ దెబ్బలతో. యాకోబు శరీరం చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయింది? తల నరికేశారు. రెండైనా మీరు కూడా రెండైనా, మీ దేహాలు కూడా రెండైనా. ఇప్పుడు జాగ్రత్త చదవండి, యోహాను 5:28. ఎంత ఉంది అక్కడ కదా. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును. అండర్లైన్ చేసుకోండి. వీళ్ళంతా జీవితకాలంలో ఏం చేశారట? మేలు సేవ చేశారు, లోకానికి దేవుడి గురించి చెప్పారు, దేవుడి గురించి బతికారు, మేలు చేశారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి? అర్థమైందా? మేలు చేసినోడు శరీరం చక్కగా అది మరొక దేహం, ఆత్మ సంబంధమైన దేహంగా మారిపోయి, అమరత్వం కలిగిన దేహంగా మారిపోయి, ఆ దేహంతో అలాగే ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకానికి, జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతాడు. ఈ మందు తాగినోడు, ఈ వ్యభిచారం చేసినోడు, ఈ లోకాశుల్లో కూరుకుపోయి దేవుని కొరకు బ్రతకనోడు, రారా బాబు నువ్వు దేనికి రావాలి? తీర్పు పునరుత్థానం. ఆల్రెడీ తీర్పు అయిపోయింది, జడ్జిమెంట్ అయిపోయింది. నీలో సగం అక్కడ కాలుతుంది. ఎవరు? ఆత్మ. ఇప్పుడు అది ఆవాహయామే అంటది. ఒరే నేను నరకానికి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే కదా, భూమి మీద పాపాలు చేసింది నువ్వే కదా, నేను బ్రేక్లు వేసిన అప్పుడప్పుడు నా బ్రేక్ను కూడా లాక్కుని పోయావు కదా, రారా. ఎక్కడికి? నరకం భలేగా ఉంటుందిరా, నేను మాడిపోతున్నాను రా, ఇద్దరు కలిసి మాడదాం అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఎక్కడ పడాలి? అపోస్తులు ఇదేనా చెప్పారు మనకి? అపోస్తుల్ని చంపేస్తామన్నప్పుడు అపోస్తులు ఏం చెప్పారు? మేము మీకు భయపడాలా? మీకా భయపడేది? మేము ఎవరికి భయపడాలో తెలుసా? ఆత్మను శరీరమును అన్నారా? రెండింటినే అన్నారా? ఆత్మను ఒకటే అన్నారా? ఆత్మను శరీరమును నశింపజేయగలవానికి మేము మిక్కిలి. అది అంటే దేవుడు అనగానే నీ శరీరాన్ని విడిచిపెట్టడు, ఆత్మను విడిచిపెట్టడు. మొత్తం మీద క్రీస్తు న్యాయపీఠం ఏదంటే లెక్కలు. ఏం చేసావు దేహంతో? ఏం చేసావు? నీ జీవితకాలం అంతా దేని కొరకు వాడేవా దేహాన్ని? ఏ పని చేస్తూ నీ దేహం అరిగిపోయింది? నీకోసం పని చేసుకుంటూ అరగొట్టేసావా? సేవకులు ఉన్నారండి పాపం, వాళ్ళ సేవకులు అనగానే వాళ్ళ జీవితం అంతా దేవుడు. వాళ్ళకి ఏమండి, వాళ్ళకి సొంతంగా ఏది చేసుకోవడానికి ఉండదు. ఎప్పుడు ప్రార్థనలు, దేవుడు, సంఘము, ప్రార్థనలు, దేవుడు, సంఘము. పర్సనల్ జీవితం ఏమి ఉండదు సేవకుడికి.
ఎప్పుడు దేవుడు, సంఘము, పిల్లలు, సేవ. ఇప్పుడు దేహము, జీవితము, కాలము చక్కగా ప్రభు కోసం ఇచ్చి ఆత్మలను రక్షించి దేవుడి కొరకు బ్రతుకుతున్న ఈ దేహాలు లేస్తాయి ఆ రోజు. దేవుడి కొరకు బ్రతకక లోక ఆశల్లో పడి జీవితాలను నాశనం చేసుకుని సమాధుల్లోకి వెళ్ళిపోయిన వాడు రావాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. దేనికి? లెక్క. ఎందుకు వాడేవరా దేహాన్ని? ఏం చేసావు ఆ దేహంతో? ఎలాంటి కార్యక్రమాలు చేసావు ఆ దేహంతో? నాకు చేసినవి ఏమన్నా ఉంటే బయటపెట్టు, నా కోసం చేసినవి ఏమన్నా ఉంటే బయటపెట్టు. ఏముండవు. ఏమండి, నిజంగా బైబిల్లో దేవుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే ఇవన్నీ. నా కోసం ఏం చేసావని అడుగుతాడా యేసుప్రభు? అడగడా? అడుగుతాడని బైబిల్లో ఉందా? ఇది విషయం. నా కోసం భూమి మీద నీ దేహంతో నువ్వేం చేసావని యేసుప్రభు డైరెక్ట్గా అడుగుతాడా? అడుగుతాడు. ఎక్కడుంది బైబిల్లో? చూపిస్తాను. మత్తయి సువార్తకి రండి, 25వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 25:31 చదువుదాం. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి, ఈ పదవంటలు చేయండి, ఆయన వారిని వేరుపరచి, ఆదాము మొదలుకొని, జాగ్రత్తగా వినండి, ఆదాము మొదలుకొని అప్పటి వరకు పుట్టిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట నిలవబడితే దూతల్ని పంపించట. మొత్తం ఈ ఇళ్లలో మనోళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి అంటున్నాడు. మన వాళ్ళు ఎవరో లాక్కొచ్చేయండి, ఆయన వారిని లాక్కొచ్చేయండి, మనోళ్ళు లాక్కొచ్చేయండి అంటే దూతలు వెళ్ళి ఇప్పుడు ఎవరిని లాక్కొస్తారు? ఆయన వారట. ఇంతకీ ఆయన వారెవరు? ఆయన వారు అని వాళ్ళని ఎందుకు అంటున్నాడు తెలియాలి. ఇప్పుడు లాక్కొచ్చేసిన తర్వాత ఆయన వాళ్ళందరినీ పక్కన పెట్టాడట, కుడి ప్రక్క. మిగిలిపోయిన వాళ్ళందరూ ఏ పక్క ఉన్నారు? ఎడం పక్క. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు 2 భాగాలు చేశాడా? చేశాడు. జాగ్రత్తగా వినాలి. చచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం టోటల్గా దేవుడు భూమి మీద ఎన్ని కోట్ల మంది కావాలనుకుంటే అన్ని కోట్ల మంది అక్కడ నిలబడతారు. వాళ్ళని 2 భాగాలు చేసేసాడు, లెఫ్ట్ రైట్. ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళతో అంటున్నాడు, మీరు ఈ 31 నుంచి మీరు 46 వరకు రాసుకోండి. ఏముందో చెప్పుకుంటా వెళ్తాను, మీరు చదువుకోండి తర్వాత. 31 నుంచి 46 వరకు రాసుకోండి. ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఇదిగో లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన నా తండ్రి సింహాసనాన్ని మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. బాగా వినండి. ఇంతకీ ఈ కుడి పక్కన వాళ్ళేమో మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు, నా తండ్రి రాజ్యానికి మీరు హక్కుదారులు, వారసులు అన్నాడు. వీళ్ళు అంటున్నారు, వాళ్ళతో అంటున్నాడు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు అన్నాడు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పరామర్శించి వచ్చారు. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడడానికి మీరు వచ్చారు అన్నాడు. ఇప్పుడు ఈ నీతిమంతులు అందరూ అంటున్నారు, కుడిపక్కన ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ప్రభువా మేము ఎప్పుడు చేసాము నీకు? మాకు కూడా గుర్తులేదు అన్నాడు. మనుషులకు ఉన్న పెద్ద రోగం అదే. మీరు చేసినవల్లి మీరు మర్చిపోతారు, నేను మాత్రం మర్చిపోను. నా నామము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. రాశాడా? ఆ వాక్యాన్ని నమ్మి మీరు చేశారు కదా. జాగ్రత్తగా వినాలి. ఇది నాకు దాహానికి ఇచ్చారు, నాకు ఆహారం పెట్టారు, నాకు బట్టలు ఇచ్చారు అంటే మేమెప్పుడు ఇచ్చాం, నీకెప్పుడు ఇచ్చాం ప్రభు అంటే, ఇదిగో అల్పులైన ఈ మిక్కిరి నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్టే. ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభుకు చేయటం అంటే సువార్తకు చేయటం. ఈరోజు కుటుంబం ఉంది, వాళ్ళు కృతజ్ఞత కూడికి పెట్టారు, ఖర్చు అవుతుంది, వాళ్ళు కష్టార్జితం, భోజనాలు వండుతున్నారు, మనం హాయిగా భోజనం చేస్తాం. ఈ కష్టము, ఈ పని, ఈ శ్రమ అంతా ఎవరు చెప్పండి? వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు? వాళ్ళు ఎందుకు భోజనాలు వండారు? ఎవరికి వండారు భోజనాలు? మనకనుకుంటున్నారా? మీకు విషయం తెలుసా? ఈరోజు చేసిన భోజనాలు మనకు కాదు, అలా వండుతా. ఎవరికి వండారు? క్రీస్తుకు వండారు. తండ్రి ప్రభువా నీ మాటలు చెప్పిస్తాం,
నీ వాక్యాన్ని వినిపింపచేస్తాం, వచ్చిన వాళ్ళందరి ఆకలిని మేము తీరుస్తాం. ఇది ఇప్పుడు దేవుడి పక్షాన జరిగిన కార్యం కనుక, దేవుడి కొరకు చేయబడిన భోజనాలు కనుక అవి చేసింది ఎవరికి అంటే దేవుడికే. నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టారు? ఏమన్నా ఇంకోటి చెప్పనా, ఆత్మీయంగా మీరు ఆలోచించినా యేసుక్రీస్తుల వారి ఆకలి ఏంటి చెప్పండి? ఆత్మీయంగా అడుగుతున్నాను నేను. ఆత్మల రక్షణే యేసుక్రీస్తుల వారి ఆకలి, అంతేనా? సమర స్త్రీని రక్షించిన తర్వాత వచ్చిన శిష్యులతో ఏమన్నాడు? నా ఆకలి తీరిపోయింది, ఒక పాపిని రక్షించాను, నా ఆకలి తీరిపోయింది. ఇప్పుడు మీరు సువార్త ప్రకటించి దేవుడి పక్షాన ఒక పాపిని రక్షిస్తున్నారు అనుకోండి, దేవుడి ఆకలి మీరు ఏం చేస్తున్నారు? తీరుస్తున్నట్టే. నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టారు? ఇప్పుడు ఈ శపింపబడిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఎడం వైపు చూసి బాబు వచ్చారా బ్యాచ్ అన్నాడు, వచ్చి నిలబడి ఉంది. శపింపబడిన వారులారా అన్నాడు, అంతే. ఒక్కొక్కడు గుండెల్లో రాయబడింది. అంటే మమ్మల్ని వేసేస్తావా ప్రభా? వేసేస్తాం. ఎందుకు మేము ఏం చేసామంటే అంటున్నారు, నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టలేదు. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇవ్వాలి. వాళ్ళు అంటున్నారు, నీకు ఆకలేసిందా? ఒక్క మాట మాతో చెప్పుంటే ప్యారడైజ్ బిర్యానీ తెప్పించి అసలు నీకు 2 ప్యాకెట్లు కాదు 3 ప్యాకెట్లు అయినా పెట్టేవాళ్ళం కదా ప్రభా. ఎప్పుడు అడిగావు ప్రభా? ప్లీజ్, ఇది అన్యాయం ప్రభా, మమ్మల్ని ఇప్పుడు అడిగావు ప్రభా అంటే, ఊరుకొండరా, మీ పక్కనే వాక్యం అందక నశించిపోతున్న ఆత్మలు లేవా? ఉన్నాయి. వాడు నాశనానికి వెళ్ళిపోతాడని తెలుసా నీకు? తెలుసు. మీ ఊర్లో ఉన్న వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతాడని తెలుసా? తెలుసు. నీ బంధువుల్లో ప్రభుని నమ్మనోడు నాశనానికి వెళ్ళిపోతాడని తెలుసా? తెలుసు. వాడి నాశనానికి వెళ్ళిపోతాడంటే నేను ఆకలితో ఉన్నానన్న సంగతి తెలుసా? తెలుసు. మరి వాడిని ఎప్పుడైనా మీ ఇంట్లో ఒక బర్త్డే వేడుక పెట్టి భోజనాలు చేసి వాడిని రప్పించి నా గురించి చెప్పి వాడికి భోజనం పెట్టుంటే నాకు పెట్టినట్టే మీ జీవితంలో నా సువార్త పక్షాన ఏ కార్యక్రమాలు నువ్వు చేయలేదు కనుక నువ్వు నాకేం పెట్టలేదు? ఏం పెట్టలేదు? ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువుకి ఆహారం పెట్టకపోతే మనకేమవుతుంది? ఏమవుతుంది? నిత్యరాజ్యానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాం? నిత్య శిక్షలోనికి వెళతాం. ఎంతమంది పెడుతున్నాం భోజనం? ఎంతమంది ప్రభు దాహాన్ని తీరుస్తున్నాం? ఆలోచించండి, దాహాన్ని ఎంతమంది తీరుస్తున్నారు? ఏమంటే ఇక్కడ దాహము అనగానే మీరు ఆత్మీయంగా ఆలోచించండి, ప్రభుకు దాహం అని కాదు. మీకు ఇది ఎలా చెప్పాలి? సచిన్ టెండూల్కర్ ఎప్పుడన్నా సెంచరీ కొట్టాడు అనుకోండి, తర్వాత రోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చేదో తెలుసా? మేము చిన్నతనంలో న్యూస్ పేపర్ చదివాడిని ఎక్కువగా. ఎప్పుడు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టిన పేపర్ వాడు ఏమని రాసేవాడు అంటే, పరుగుల దాహం తీరని సచిన్ అనేసేవాడు. సచిన్కి ఏం తీరలేదట. పరుగుల దాహం అంటే కొట్టడం అనేది అతను ఏం చేయట్లేదు, ఆపటం లేదు. దాన్నే దేంతో వర్ణించాడు? దాహం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి పరుగుల దాహం, యేసుక్రీస్తుల వారికి ఆత్మల దాహం. ఎంతమంది తీర్చారు? ఎంతమంది తీర్చారు? మేము ఈరోజు నిరంతరము ప్రయాసపడుతున్న దాని గురించేనండి. ఒక్క ఆత్మనైనా దేవుడికి ఇవ్వాలి, ఒక్క ఆత్మనైనా సత్యాన్ని చెప్పి రక్షించాలి, ఒక్క ఆత్మనైనా పరలోక రాజ్యానికి సిద్ధం చేయాలి. ఒక్కరిని ప్రభు యొక్క దాహాన్ని తీర్చాలి. దానికోసం జీవితం ఖర్చైనా, డబ్బులు ఖర్చైనా, కాలం ఖర్చైనా, ఆరోగ్యాలు ఖర్చైనా నో ప్రాబ్లం. ఏదో ఒక రకంగా యేసుక్రీస్తుల వారి దాహం తీర్చాలి. అలా దాహం తీర్చకపోతే వాళ్ళతో అంటున్నాడు, మీరు నాకేమీ చేయలేదు. ఇది ఎక్కడ అడుగుతున్నాడు? మళ్ళీ ఇదంతా ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎదుటే ఇదంతా జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుటే మీరు నాకేం చేయలేదు, మీరు నాకేం చేయలేదని అడుగుతున్నాడు. దేవుని పిల్లలారా, కనుక మనం అందరము కూడా చాలా భక్తితో, భయంతో, క్రీస్తు 2వ రాకడ జరిగితే ఆయన న్యాయపీఠం ఎదుట మీరు, నేను, ఎవరు తన పర భేదాలు లేకుండా మానవ జన్మెత్తిన ప్రతి వాడు ఎవరి ముందు నుంచోవాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. దేనికోసం? ఆయన కోసం ఏం చేశాం, మన కోసం ఏం చేసుకున్నాం అన్న లెక్కలు అప్పచెప్పడానికి మీరు రెడీ అవ్వండి, సిద్ధపడండి. ప్రభుని లెక్క అడిగితే ఏం చెప్తావు?
చక్కగా సంఘానికి వెళ్ళాను తండ్రి, సంఘంలో నీ కొరకు మంచి మంచి వస్తువులు కొన్నాను, సంఘంలో ప్రార్థన పెట్టాను, మా గృహంలో కూడికలు పెట్టాను, మా ఊర్లో కూడికలు పెట్టాను, సువార్తే నా జీవితమై బ్రతికాను, నేను నా ఆయుష్కాలాన్ని, నా డబ్బుని నేను చాలా వరకు నీకే వెచ్చించాను ప్రభు అంటావా? అనడానికి ఏమైనా ఉన్నాయి నీ దగ్గర? అలాంటి క్రియలు సిద్ధం చేసుకోకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎలా నిలబడిపోతాం? దోషులుగా నిలబడిపోతాం. నాకెందుకోనండి, మనిషి చాలా తెలివైనోడు, వాదిస్తాడని దేవుడికి తెలుసా తెలీదా? ఇప్పుడు నువ్వు ఎందుకు పని చేయలేదంటే నువ్వు కష్టాల చిట్ట చెప్పుకొస్తావు లేదా? ఇప్పుడు అడుగుతుంటేనే మాకు బోలు మంది బోలు చెప్తారు. మాకేయని చెప్పారంటే దేవుడికైనా చెప్తారు. మీరు బాగా ఆలోచించండి, ఇక్కడ ఒకటి చెప్తాను. మన జీవితంలో కరెక్ట్గా అలాగా సర్కిల్ మనం అలాగా దేవుని కొరకు అలాగా వెళ్ళలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని ఒక మాట ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, దైవ అధికారానికి జీవితాన్ని ఇవ్వకుండా వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారం నువ్వు నా వెనకాల రా అని అడుగుతారు దేవుణ్ణి. అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, నా జీవితంలో నీ చిత్తం ఏదో జరిగించు తండ్రి అని అనరు. ఈ లిస్టాలు కొన్ని ఉంటాయి, దేవుడి దగ్గరికి వచ్చి నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చంటారు. ఇదే ప్రాబ్లం మనిషితో. అర్థమైందా లేదా? ఇంకా చెప్పనా, నీ చిత్తాన్ని నా ఎడలు జరిగించు అని అడగరు. నేను పలానా చోట ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలి. లేదురా ఉద్యోగానికి వెళ్తే అక్కడ అందరూ చెడు సహవాసాలరా, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తారా, అది ఆయనకి తెలుసు. ఇన్నర్ వాయిస్ అనమాట. దేవుడు ఇన్నర్ వాయిస్. ఈడేమంటాడంటే, నువ్వు ఇవ్వలేదా ఉపవాస ప్రార్థన పెడతానంటాడు. ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమవుతుందా దేవుడు బాధ? ఇప్పుడు నాకు ఇష్టం ఇది, నువ్వు ఇస్తావా ఇవ్వా? అప్పుడే బండి నడపడం వచ్చిన కుర్రాడు రేస్ బైక్ అడిగాడు, నీ కొడుకు కొనిస్తావా? కొనియ్యు. ఏమవుతుంది వాడికి? యాక్సిడెంట్ అవుతుంది. వాడిష్టం కాదప్పుడు నువ్వు ఆలోచించాల్సిందే. నీకు అంత వయసు రాలేదు, నోరు మూసుకుని బస్సులో కాలేజీకి వెళ్ళి రా, ఎక్కువ మాట్లాడుకు నా దగ్గర అనాలి. లేదండి కొడుకండి ఇష్టపడ్డాడండి, రేస్ బైకే కదా అని కొనిచ్చేసానండి, 2 చక్రాలు పట్టుకెళ్ళి ఆర్టీసీ బస్ కింద పెట్టాడండి. ఈడేమో గాంధీ హాస్పిటల్లో ఉన్నాడండి. మీకు అర్థమైందా? వాడి ఇష్టమైంది వాడికి ఇస్తే వాడు నాశనం అయిపోతాడు. నీకు ఇష్టమైంది నీకు ఇస్తే నువ్వు నాశనం అవుతావు. అందుకే దేవుడు నీకు ఇష్టమైంది ఇవ్వడు. అడుగుతారు చాలామంది, అవ్వ ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, నేను అడుగుతూనే ఇవ్వట్లేదంటే బాబు ఏదో కొంచెం రాంగ్ కనెక్షన్ ఇచ్చావు ఆయనకి, సారీ బాబు మీదేదో నడపండి, మేము తప్పు చేసాం అనాలి. అంటారా? మనుషులు అంటారండి. నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, దేవా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆవిడే నాకు రావాలంటే, ఒరే బాబు అది రాహేల్ రా అనుకుంటున్నాడు ఆయన లోపల, ఇన్నర్ వాయిస్. నేను లేయని చూస్తానరా, నాకు కుదరదు, నాకు రాహేల్ని ఇస్తావా? లేదంటే సావు, మరి ఏం చేస్తాను? యాకోబుకి ఏమైంది? పెళ్ళి అయింది బాగా. ఎవరితోని? రాహేల్తోని. లేయే మంచి ఆవిడే, ఒంట్లో సౌందర్యం లేదు కానీ గుణ సౌందర్యం ఉంది. మనోడేం కోరుకున్నాడు? మీకు అర్థమైందా? ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నా చిత్తాన్ని నెరవేర్చాలని అనకూడదు. దేవా నీ చిత్తము నెరవేర్చు, నీకు ఇష్టమైతే ఇయ్యు, నీకు ఇష్టమైతే నడుపు, బాగుంటుందండి. అప్పుడు ప్యారలర్గా వాళ్ళతో పాటు దేవుడు వస్తాడు, చక్కగా దైవ కార్యక్రమాల్లో ఉంటారు, దేవుడి చిత్తంలో ఉంటాం. లేదు నీకు ఇష్టమైంది అడుగుతున్నావా, దెబ్బతింటావు. దేవుడి కోసం బ్రతకో, జీవితంలో రకరకాల గందరగోళాలు ఏర్పడతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడేసరికి, తండ్రి నేను చేద్దాం అనుకున్నాను కానీ గందరగోళం అయిపోయింది జీవితం అంటే, నీ చెట్ట ఓపెన్ చేస్తాను ఆగు బాబుని ఎలా తీస్తే, నేను నీ కోసం ఇది అనుకున్నాను రా, నువ్వు ఇది అడిగావు అంటాడు. నువ్వు ఇది చెయ్యాలని నేను డిసైడ్ చేశాను, నువ్వు ఇది ఏమన్నా నేను చెప్తున్నది యాజ్ టీజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ప్రకటన తీయండి 20వ అధ్యాయం ముగించేస్తాను. 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట. ఎవరెవరు నిలబడ్డారట? గొప్పోళ్ళంటే
ధనవంతులు, అధికారులు, నేను పెద్ద అధికారిని, నా కోట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేశాను, ఆస్తులు సంపాదించాను, బిల్డింగులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, 100 ఎకరాల ఆస్తి ఉందంటే నిలబడి బాబు అక్కడ ఎక్కడ బాబా అయ్యగారు వచ్చారట రియల్ ఎస్టేట్ అయ్యారు కూర్చేయండి అంటాడు దేవుడు. నిలబడవా లైన్లో? ఆదాము జాగ్రత్తగా ఉన్న లైన్లో ఎలా నిలబడదో తెలుసా? ఫస్ట్ లైన్లో నిలబడేది ఎవరో తెలుసా? ఫ్రంట్ రో ఎవరిదో తెలుసా? ఆదాము, నెక్స్ట్ వెనకాల అవ్వమ్మ, నెక్స్ట్ వెనకాల కయ్యను, నెక్స్ట్ వెనకాల ఏబేలు, నెక్స్ట్ వెనకాల సేతు. అలాగ మీకు నెంబర్ ఉంటుంది. అక్కడ పేర్లు పెట్టి పిలవడు. ఖైదీ నెంబర్ 11,12,603. సుమన్ అనగానే అలాగొస్తాడు అన్న సుమన్. నిలబెట్టండి బాబు, ఈయన పుస్తకాలు ఓపెన్ చేయండి. నేను ఇతడు భూమి మీదకి వెళ్ళి ఏం చేయాలని రాశాను, ఇతను ఏం రాశాడో పుస్తకాలు, ఈ 2 పుస్తకాలు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు చూడండి. అక్కడ గొప్పవారేమి కొద్దివారేమి మొత్తం అందరు మృతులు నిలబడ్డారు. తర్వాత అప్పుడు గ్రంథములు, ఏం గ్రంథాలు? ఏం గ్రంథాలు? మన జాతక గ్రంథాలు. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, పటాంజలిలో మనం వేసిన వేషాల గ్రంథాలు అవన్నీ. మనం చేసిన పాపాల గ్రంథాలు, మనం చేసిన పనుల గ్రంథాలు. డే 1 ఇడు భూమి మీదకి వెళ్ళాడు కదా బొడ్డోడు, క్యారమని. డే 1, డే 2, డే 3, డే 4, 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 45, 46, 47, 48 మొత్తం డేట్లతో సహా, దినాలతో సహా, నెలలతో సహా, సంవత్సరాలతో సహా భూమి మీద నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, ఎన్ని మామిడికాయలు తిన్నావు, ఎన్ని కూరగాయలు తిన్నావు, ఎన్ని చోట్ల కూర్చున్నావు, ఎన్ని చోట్ల లేచావు, ఎక్కడెక్కడ తిరిగావు, ఎన్ని ఏడ్చావు ఏడుపులు. టైం అయిపోయింది అవన్నీ చూపించేవాడు నేను. సంచారాలు, ఏమన్నా కూర్చోవడాలు, నిలబడ్డాలు, పడుకోవడాలు, లేవటాలు, ఏమన్నా మాట్లాడుకోవడాలు, కళ్ళంప నీళ్ళు ఎన్ని కళ్ళంప నీళ్లు కార్చాడు. మొత్తం పుస్తకాల నిండా అప్పగించాను. ఏమంటే సముద్రంలో ఉన్న మృతులు అంటే తెలుసా మీకు? టైటానా ఏదో అది మునిగిపోయింది, అది టైటానిక్ షిప్పా? ఎంతమంది చచ్చిపోయారు? 100 మంది లెక్క ఉంటుందండి అది. ఇప్పుడు వాళ్ళందరి శవాలు ఎక్కడున్నాయి? మరి టైటాన్ షిప్లో చచ్చిపోయిన వాళ్ళందరిని అప్పగించాలి కదా సముద్రం. బాబు మీరు మీ వాళ్ళని దాయమన్నారు కదా, దాచాను. భూమి దాచింది, ఇచ్చేస్తుంది, అంతా ఇచ్చేసింది. తర్వాత చూడండి, మరణమును, పాతాళ లోకమును, వాటి వశమునున్న మృతులను అప్పగించారు. పాతాళ లోకంలో ఉన్న మృతులు అంటే వాళ్ళెవరు? ఆత్మలు. పాతాళంలోకి ఎవడు వెళ్ళిపోయారు? ఆత్మలు. ఈ ఆత్మలనేమో పాతాళం అప్పగించింది, సముద్రం ఏమో అప్పగించింది, డెడ్ బాడీలను అప్పగించింది. కలిపి అక్కడ నిలబడండి బాబు ఇద్దరు. ఇప్పుడు అర్థమైందా? రైట్, జాగ్రత్తగా వినండి. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. ఇప్పుడు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే పేరు ఎక్కడికి ఎక్కాలి? ఇప్పుడు ఎలాగెక్కుతుంది? కొంచెం నేను 2 కోట్లు ఇస్తాను, పేరు రాసుకో బాబు అంటే రాస్తాడా? నేను భూమి మీద ఉండగా 7 వారాలు నగలు చేయించాను తండ్రి, వంకీలు కూడా ఉన్నాయి, మొత్తం నీకే ఇచ్చేస్తాను, కొంచెం జీవగ్రంథంలో పేరు రాసుకో, రాస్తాడా? రాయడండి. జీవగ్రంథంలో పేరు రాయాలంటే ఒకటే, సువార్తకు సహకారిగా నువ్వు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అండర్లైన్ చేసి, సువార్తకు సహకారం చెయ్యాలి. దేవుని సువార్త ప్రబలడానికి నువ్వు, నీ కుటుంబము, నీ స్థితి, నీ డబ్బా, నీకున్న వస్తువుల, నువ్వు దేన్ని వాడతావు ఆయుధంగా? నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆయుధంగా దేన్ని వాడతావు? నేను నా దేహాన్ని ఆయుధంగా వాడుతున్నాను. నా దగ్గర ఏమీ లేదండి, డబ్బు లేదు, మేము చాలా పేద కుటుంబం, నేను ఏమివ్వాలి దేవుడికి? ఆలోచించుకున్నాను చాలా రోజులు. ఏమివ్వాలి దేవుడికి అంటే, దేహాన్ని ఇద్దాం, బాగుంది కదా ఇది, దీన్ని వాడదాం ఆయుధంగా. వాడుతున్నాను ఇప్పుడు. నా దేహాన్ని ఇచ్చాను దేవుడికి, మాట్లాడతాను తండ్రి, ప్రయాణాలు చేస్తాను తండ్రి, బైబిల్ చదువుకుంటాను తండ్రి, నీ పనికి వెళతాను తండ్రి. నువ్వేమిస్తావు? అందరూ ఒకటే ఇవ్వలేరు. నీకు ఏదో ఉంటుంది దేవుడికి ఇవ్వడానికి. ఆలోచించుకో, ఏముంది నీ దేహం, నీ జీవితంలో దేవుడికి ఇవ్వడానికి ఏముంది? దాన్ని ఉపయోగించి నువ్వు నీ జీవితంలో నీకు ఏది ఉపయోగించగలవో దాన్ని ఉపయోగించి నీ ద్వారా ఏం ప్రబలాలి? సువార్త. అప్పుడే జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. నిత్యాగ్ని దండం నుండి తప్పించుకొని నిత్య జీవానికి నువ్వు వెళ్ళిపోతావు. చివరికి ఒక వచనం చెప్పించి ముగించేస్తాను. పిలిపి పత్రిక జీవగ్రంథంలోకి ఎక్కాలి అంటే, పిలిపి పత్రిక ఏమండి 4వ అధ్యాయం అనుకుంటాను చూడండి. 4వ అధ్యాయం తీయండి. పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
పౌలు గారు చెప్తున్నారు చూడండి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ, అండర్లైన్ చేయండి, ఏ పని? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను కోరుచున్నాను. ఆ సహకారుల పేరులు వీళ్ళు ఛాన్స్ కొట్టేశారు చూడండి. ఎవరు ఛాన్స్ కొట్టేశారు? పౌలు గారు ఉన్న కాలంలో పౌలు గారు సువార్త చేస్తుంటే మీ వెనకాల మేము సహాయం చేస్తామని సహాయం చేశారట. పౌలు గారికి, పౌలు గారి ప్రయాణాలకి, పౌలు గారు భోజనానికో లేదంటే పౌలు గారు చేస్తున్న సువార్త కార్యక్రమాలకి ఏదైనా ఖర్చు అయితే ఆర్థికంగా సహాయం చేసో, బాబు నువ్వు సువార్త చేయి, నీ వెనకాల మేము ఎలాగుంటాం? సహకారులుగా ఉంటామని జస్ట్ సువార్తకు సహకారులుగా ఉండి వీళ్ళు ఛాన్స్ కొట్టేశారు. ఇందులోకి ఎక్కారు, పేర్లు ఇందులోకి ఎక్కినాయట. జీవగ్రంథంలోకి పేరెక్కితే యేసుక్రీస్తుల వారి న్యాయపీఠాన్ని ఎదుట ఆ జీవగ్రంథంలో నీ పేరు కనపడింది అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన లెక్కలు బయటకు వస్తాయి. ఆ రోజు దేవుని పేరట నీకు ఏమైనా కార్యక్రమాలు ఉంటే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, లేదంటే ఉండదు. సువార్త పనిలో పాలిభాగస్తులు గనుక, ఏమంటే సువార్త పని వేరు, మన సొంత పని వేరు. రోజు మనం ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం కదా, అది ఏ పని? నీ సొంత పని. అందరూ తమ సొంత కార్యములను చేసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు చెప్పేసరిగా పిలుపు పత్రిక 2:21 ఉంటుంది. ఇది అందరూ తమ సొంత కార్యాలే. మరి ప్రభు కార్యాలు, సువార్త పనులు, ఆయన ప్రాణం ఇచ్చి రక్షణ అనే భాగ్యాన్ని ఈ భూమి మీద పెడితే దాన్ని వ్యాప్తి చేయడానికి నువ్వు పడుతున్నది ఏంటి? ఒకసారి ఆలోచించండి. కనుక దేవుని పిల్లలుగా సంఘంగా చక్కగా ప్రభులో చేరారు, సంఘంలో చేరారు, ఎక్కువగా సువార్త పనిలో ఉండండి, వాక్యం ప్రకటించండి, పాపను రక్షించండి.